నెలకు 20,000 10,000 సంపాదించలేకపోయేవాడు జాబులు చేసి. కానీ ఇక్కడ ఈ సత్యం గారు అనే ఆయన నెలకు 6 రోజుల్లోనే 1,10,000 సంపాదించేవాడు. చదువుకొని ఏం చేయాలి ఇంకా? ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని స్టార్ట్ చేయాలంటే మినిమం గా బడ్జెట్ ఎంతతో స్టార్ట్ చేయొచ్చు? బడ్జెట్ సంగతి పక్కన పడేస్తే బడ్జెట్ కాదు కావాల్సింది, నాలెడ్జ్ కావాలి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలంటే నాలెడ్జ్ కావాలి. అంటే ఇప్పుడు మీ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఇండస్ట్రీకి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు? కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే అండి జీరో అసలు. అంటే సక్సెస్ అయితే నెత్తిన పెట్టుకుంటారు, ఫెయిల్ అయితే ఇక్కడ అంతే దరిద్రం అంటారు. అంతే. ఈ ఇండస్ట్రీలో ఒక కంపెనీ నిర్మించుకోవాలి అనుకుంటే మీరు వాళ్ళకి ఎట్లాంటి సలహాలు ఇస్తారు? మెకానికల్ సైడ్ వచ్చి చూడండి ఒకసారి. 100% రాకపోతే ఇప్పుడు వచ్చే మెకానికల్కి అసలు కంప్రెషర్ లోపల ఏముండే కూడా తెలియదు. సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఎదురిచ్చి చెప్పుద్ది మా సబ్జెక్ట్కి. దీని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను అనుకున్న ఒక మిషన్ అయితే మీ దగ్గర ఏమన్నా ఉందా? ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది విజయవాడలో నేనే. దాన్ని 5-6 వేలు మిషన్లు అమ్మేసేవాడిని పిచ్చగా అనమాట. ఫిగర్ చెప్పనులే కానీ ఎక్స్పెక్ట్ చేయని ప్రాఫిట్లు వచ్చేసినాయి. కూల్ స్టార్ సుకుమార్ రెడ్డి అనేవాడు సమాజానికి తెలిసింది అప్పుడే. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఈ మినరల్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ పెట్టాలనుకుంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి? ఈ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్కి సంబంధించిన ఇండస్ట్రీ కొద్దిగా ఇబ్బందికరంగానే ఉందండి. ఎందుకంటే అంత ఆశాజనకంగా లేదు. మార్కెటింగ్ బాగా చేయడం తెలిసినోడే ఒక బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేయగలంటారా? మరి అంతే కదా, 100% అంతే. ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవ్వాలంటే మార్కెటింగ్ కదా మెయిన్. అంటే ఇప్పుడు మీరు ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ నా స్వార్థంతో వచ్చాను, డబ్బులు సంపాదించాలని స్వార్థంతో వచ్చాను. ఇంతమంది కస్టమర్స్ మిమ్మల్ని నమ్మి మీ దగ్గరికే రావడానికి మౌత్ పబ్లిసిటీ బిజినెస్ నాకు వచ్చేదంతా కూడా. మన దాన్ని ఎందుకు చూస్ చేసుకోవాలి కస్టమర్? మనం ఇచ్చే క్వాలిటీ, మనం ఇచ్చే రేటు, మనం ఇచ్చే ప్రైజు, మనం ఇచ్చే క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు కస్టమర్ అయినా అతను డెఫినెట్గా మనదాన్ని తప్ప వేరే సోర్స్ కనపడదు. అల్టిమేట్ గా ఇప్పుడు రాబోయే యూత్ గానీ ఎవరైనా ఏ బిజినెస్ అయినా చెయ్యాలి అనుకుంటే వాళ్ళకి మీరేం సలహా ఇవ్వాలనుకుంటున్నారు? ఊళ్ళోంచి పని చేసుకోమని చెబుతాను. బాగా అంటే ఎవరైనా కస్టమర్ వచ్చి ఇట్లా కస్టమైజ్డ్ గా కావాలనుకుని మీరు చేసి ఇచ్చిన ప్రోడక్ట్ ఏంటి? చాలా ఉన్నాయండి. అసలు నా మెయిన్ నేను సక్సెస్ అవ్వడానికి కారణమే నా కస్టమైజేషన్. ఈ థ్రెడ్లు పాడవకుండా ఉండాలంటే నా చిల్లర కావాలి. నమస్కారం, వెల్కమ్ టు దీక్ష మీడియా. ఈ రోజు మనం విజయవాడ గాంధీనగర్లో ఉన్న కూల్ స్టార్ రెఫ్రిజిరేటర్ వర్క్స్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మనతో రెడ్డి బత్తుల సుకుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ వీళ్ళు కూలర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అయితే చేస్తూ ఉంటారు. అందులో కూలింగ్ వాటర్ చిల్లర్స్ కానీ, బీర్ బాటిల్ చిల్లర్స్ కానీ, ఇంకా మార్చరీ బాక్సెస్ కానీ, ఇండస్ట్రియల్ చిల్లర్స్ కానీ, ఇలా 1 కాదు 2 కాదు చాలా రకాల మ్యానుఫ్యాక్చరింగ్స్ అయితే వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇందులో వీళ్ళ స్పెషాలిటీ వచ్చి ఒక కస్టమర్ వచ్చి మాకు ఈ టైప్లో కావాలి, ఈ మోడల్లో కావాలని ఒక మెషినరీని అడిగితే వీళ్ళు ఆ టైప్లో కస్టమైజ్ చేసి కస్టమర్కి అందిస్తారు. అండ్ ఇది వాళ్ళ స్పెషాలిటీ. ఇంకా వీటి గురించి పూర్తి డీటెయిల్స్ని మనం సుకుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సుకుమార్ గారు. నమస్తే అండి. అసలు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? అంటే మీరు పుట్టిన ఇల్లు, ఊరు? మాది నెగిటివ్ ప్లేస్ వచ్చేపాటికి పెనుమాక అండి. మన న్యూ క్యాపిటల్ సిటీ ఇప్పుడు అమరావతి డిక్లేర్ చేశారు కదా, దాంట్లో ఫస్ట్ వచ్చే ఊరు మాదే పెనుమాక. ప్రకాశం బ్యారేజ్ పక్కనే 3 కిలోమీటర్స్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి. ఓకే. అంటే మీ అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు? మాది అగ్రికల్చర్ బేస్డ్ ఫ్యామిలీ అండి. ఓకే. మా నాన్నగారు నాకు 5 ఇయర్స్ వయసులోనే మా నాన్నగారు చనిపోయారు. నాన్నగారు లేరు, నేను బ్రదరు. ఓకే. మీరు ఎడ్యుకేషన్ అంటే ఎక్కడి వరకు చదువుకున్నారు? ఎడ్యుకేషన్ విషయానికి వచ్చే వాటికి కొద్దిగా రివర్స్గా ఉంటుందండి నాది. ఎలా అంటే బేసిక్గా నాకు ప్రతిదీ కూడా ఏదో ఒకటి చేయాలనేది ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఎందుకు అట్లా అలవాటు అయిపోయింది. అంటే మా బాబాయ్ గారు మెకానిక్, స్కూటర్ మెకానిక్. చాతక్ చేయటంలో ఆయన ఎక్స్పర్ట్ అనమాట. అప్పట్లో చాతక్ బళ్ళు అని ఉండేవి. ఆయనతో పాటు నేను ఫస్ట్ ఫ్రెండ్లీగా బాగా ఎక్కువ మూవ్ అయ్యాను. నా 5 ఇయర్స్ నుంచి కూడా ఆయన దగ్గర ఎక్కువ తిరిగేవాడిని. దాంతోనే ఏంటో తెలియదు, మొత్తానికి అయితే 10th క్లాస్ వరకు నేను చదివాను. 10th క్లాస్ నుంచి నాకు ఇంకా ఎక్కట్లేదు అనమాట. మా మామయ్య గారు వినుకొండ దగ్గర నాగులవరంలో చెప్పాను కదా, అది అసలు ఆ సబ్జెక్ట్ ఎందుకు చెప్పానంటే దగ్గర ఆ రోజుల్లోనే మా అమ్మమ్మ వాళ్ళు 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి ఆయన్ని బీఈడీ కంప్లీట్ చేయించారు. కానీ అతను సంపాదన ఏంట్రా అంటే నెలకు 20,000 10,000 సంపాదించలేకపోయేవాడు జాబులు చేసి. కానీ ఇక్కడ ఈ సత్యం గారు అనే ఆయన నెలకు 6 రోజుల్లోనే 1,10,000 సంపాదించేవాడు.
ఓకే. అక్కడ అనిపించింది నాకు చదువుకొని ఏం చేయాలి ఇంకా, ఓకే. చదువుకొని ఏం చేయాలి ఇంకా, దానికి ముందు మెయిన్ చదువు కాదు ఇక్కడ డబ్బులు సంపాదించాలండి సబ్జెక్టు, ముందు నాలెడ్జ్ పెంచుకోవాలి అన్న దీంతో అప్పటి నుంచి కూడా ఇంకేంటంటే మ్యాక్సిమం అసలు ముందు ఏ దేంట్లో నుంచి సోర్స్ ఉంది మనకు డబ్బులు రావడానికి, దాంట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాను. నేను ఎట్లాగైతే నాకు ఈ ఇన్నోవేషన్స్ ఇవన్నీ నాకు ఇష్టమో, కొత్తగా ఏదైనా చేయాలని ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సబ్జెక్ట్ నాకు ఇష్టమో, మా తమ్ముడికి చదువు అంటే అంత ఇష్టం అనమాట. నా ఓన్ బ్రదరు ఫస్ట్ నుంచి అన్నింటిలో ఫస్టే అనమాట. మా పెనుమాక హై స్కూలు 2006 బ్యాచ్, 16 బ్యాచ్ అనుకుంటా, గుర్తులేదు సరిగ్గా. జిల్లా సెకండ్ అనమాట, గవర్నమెంట్ స్కూల్లో జిల్లా సెకండ్ వచ్చిన ఫస్ట్. ఆ రికార్డ్ ఎంతవరకు మా ఊరికి బ్రేక్ అవ్వలేదు. అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే తమ్ముడికి అన్ని ఫ్రీ సీట్లే. నిట్ వరంగల్ కాలేజీలో కూడా ఇంజనీరింగ్ కూడా ఫ్రీ సీటే వచ్చింది. ఇంజనీరింగ్లోనే క్యాంపస్ ఇంటర్వ్యూలోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చేసింది. అయితే కరోనా టైంలో స్టీల్ ప్లాంట్లో జాబ్ చేస్తూనే సివిల్స్ రాశాడు, దాంట్లో కూడా క్వాలిఫై అయ్యి గ్రూప్ 1లో ఇప్పుడు ప్రజెంట్ MDO మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా 2022లో 22 బ్యాచ్లో సెలెక్ట్ అయ్యాడు. అతను భద్రాచలం దగ్గర విఆర్పురం ఉంటుంది ప్రజెంట్, ఇప్పుడు అక్కడ సర్వీసెస్లో ఉన్నారు. ఓకే. సో తమ్ముడు నాలెడ్జ్ పరంగా చదువు పరంగా అట్లా ఉంటాడు. నాకేంటంటే నాకు మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా ఇష్టం. ఓకే. అంటే ఇప్పుడు మీ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఇండస్ట్రీకి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు? కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే అండి జీరో అసలు. అంటే ఆ రోజుల్లో నన్ను నమ్మేవాళ్ళు కదా మా ఇంట్లో వాళ్ళు, వీడికి అసలు ఏం చదువు రాదు, మా తమ్ముడి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ డబ్బులు ఇచ్చిన పాడు చేస్తాడులే, ఎందుకంటే చేయగలడా లేదు. అందులో దట్ ఇంకోటి ఏంటంటే ముందు మెయిన్ ఏదైనా పెట్టుబడి పెట్టాలంటే మన మీద మనం ప్రూవ్ చేసుకోవాలి కదా. అప్పుడు దాకా మనం దేంట్లో ఇంకా మనం అన్ని తిరగడంలోనే పనిలోనే ఉన్నాం. వాళ్ళ నీళ్ళు కంపేర్ చేసుకోవడం, అక్కడికి వెళ్ళడం కూర్చోవడం, ఎక్కడికి వెళ్ళడం కూర్చోవడం, ప్రతిదీ చేయాలన్న తపన ఆ చర్చలో ఉండేవాడిని ఎక్కువ శాతం. సో ఆ క్రమంలో నేను అంటే ఫస్ట్ నుంచి నాకు ఇంట్లో అడగడం ఇష్టం ఉండదు అసలు, మన సొంతగానే. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను 3 years, నేను 5 years ఒక చోట వర్క్ నేర్చుకున్నానని చెప్పాను కదా. ఆ వర్క్ నేర్చుకునే దగ్గర నా టైమింగ్స్ వచ్చేపాటికి ఈవినింగ్ 8 వరకు ఉండేది డ్యూటీ. మార్నింగ్ నుంచి ఇంకా, అంటే అప్పుడు షాపులు కదా, ఇంకా అదే ఉండదు, ఇంకా దానికి స్పెసిఫిక్ టైం, ఒక్కోసారి నైట్లు కూడా ఉంటాయి. కానీ నాకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నేను ఓన్గా వర్క్లు ఒప్పుకొని, నాకంటే జూనియర్స్ ఉంటారు కదా వాళ్ళని హైర్ చేసుకొని ఓన్గా వర్క్లు ఒప్పుకొని నైటు ఇంటి దగ్గర పెట్టుకొని నేను అట్లా రెడీ చేసి కస్టమర్ డెలివరీ ఇచ్చి అట్లా సేవ్ చేశా మనీ. అలా సేవ్ చేసిన దాంతో ఫస్ట్ మిషనరీ కొనడం స్టార్ట్ చేశా, నాకు అవసరమయ్యే టూల్స్ అవన్నీ కూడా. ఆ తర్వాత ఫుల్ ఫ్లెడ్జెడ్గా నేను ఇంకా మా సార్కి చెప్పేసి, అప్పట్లో మేస్త్రి గారికి చెప్పేసి, సార్ మేస్త్రి గారు నేను మానేస్తున్నాను ఇంకా పలానా రోజు నుంచి. అప్పుడు నాకు ఆఫర్ చేశారు ఆయన, ఎందుకు సుకుమార్ నువ్వు మానేయటం, షేర్ ఇస్తాను, నువ్వు చేసుకో, ఇప్పుడు దాకా నువ్వు బాగున్నావు కదా, అది ఇది అని చెప్పి. ఓకే. సో ఆ క్రమంలో అది నాకు సాటిస్ఫాక్షన్గా లేదు. ఇంక నేను బయటకు వచ్చేసి నేను ఓన్గా స్టార్ట్ చేశాను. ఒక 6 months అలాగా గట్టిగానే చేసాం మార్కెటింగ్ అంతా. ఆ తర్వాత మనకు ఒక స్టెబిలిటీ వచ్చిన తర్వాత చాలా తక్కువ అండి, అసలు జీరో చెప్పాలా, ఇన్వెస్ట్మెంట్ అంటే జీరో. ఆ జీరో నుంచి స్టార్ట్ చేసుకొని ఓన్గా పుల్లింగ్ చేసుకొని మనీ మనం వర్క్లో ఒప్పుకోవడం, దాంట్లో వచ్చిన ప్రాఫిట్ని పక్కన పెట్టుకోవడం. సేవింగ్స్ మాత్రం నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్, చిట్స్ అవి కలుస్తూ ఉంటాం. అలానే ఇట్లా సేవింగ్స్ సంబంధించి ఏది ఉంటే దాంట్లో నేను ఎక్కువ చేస్తూ ఉంటా. ఇంకా అలా కూడబెట్టిన డబ్బుతోనే మనం స్టార్ట్ చేసాం, అసలు ఏం లేదండి, జీరోతో స్టార్ట్ చేసాం. ఓకే. మీరు ఇండస్ట్రీని స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ మీ ఇండస్ట్రీలో చాలా మార్పులు అయితే వచ్చి అప్డేట్ అయితే అయ్యింది. అప్పటి నుంచి మీరు ఫేస్ చేస్తూ వచ్చిన ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్ ఎట్లాంటివి? చాలా మంచి క్వశ్చన్ అండి ఇది మాత్రం. ప్రతి బిజినెస్లో అప్డేట్ అయితే కంపల్సరీ కావాలి. అసలు నా కెరీర్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. నేను చదివే వద్దనుకొని నేను బిజినెస్ వైపు రావడానికి కారణమే అప్డేట్. అంటే ప్రతిదీ కనిపెట్టడం నాకు ఇష్టం, అసలు సెర్చింగ్లో ఉంటాను నేను. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను వర్క్ నేర్చుకున్న టైంలో నాతో పాటు ఉన్న కొలీగ్స్ ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నారు, ఇంకా 10,000 20,000 శాలరీతోనే చేస్తూ ఉన్నారు. నేను క్లిక్ అవ్వడానికి కారణం ఏంట్రా అంటే నేను చెప్పింది ఇందాక, ప్రతిదీ కూడా అప్డేట్ తోటి ముందుకు వెళ్ళే అలవాటు నాకు ఉంది. అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే అండి, ఇప్పుడు ఒక వర్క్ చేస్తున్నాం మనం, అప్కమింగ్ ఏమొస్తుంది అనేది నార్త్లో మొదలైద్ది, ఆల్రెడీ 2 years ముందే అక్కడ మొదలైపోద్ది.
అవి మనం ఎక్కడెక్కడ ఏం మార్పులు జరుగుతున్నాయి అని సెట్ చేసుకుంటూ దాన్ని ముందుగానే ఇక్కడ తీసుకొచ్చి దింపేయాలి. ముందుగానే అప్డేట్ చేసేసుకోవాలి. అప్డేట్గా ఇప్పుడు అంటే కొన్ని మనకి మార్కెట్లో అవసరాన్ని బట్టి మనకి ఐడియాలు వచ్చేయాలి. ఎగ్జాంపుల్కి చెప్పాలంటే నాది మేజర్ ప్రోడక్ట్ 30 లీటర్స్ బబుల్ టాప్ కూలర్ ఉంది, ఇందా మీకు చూపించాను. అది అసలు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిందే నేను విజయవాడకి. 30 లీటర్ ఇప్పుడు కమర్షియల్ ఇప్పుడు టీ స్టాల్ దగ్గర లేదంటే హోటల్స్లో ఉంటాయి క్యాన్ తిరిగేసుకునే కూలర్లు, దాన్ని బబుల్ టాప్ కూలర్ అంటారు. దానికి ముందే ఉండేవంటే వోల్టాస్, బ్లూ స్టార్ వాళ్ళవి హాట్ అండ్ కోల్డ్ డిస్పెన్సర్లు ఉండేవి. ఈ టైప్ ఉండేవి కాదు అసలు. దీన్ని ఈ మోడల్ దాన్ని నేను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయాలని నాకు ఎందుకు ఆలోచన వచ్చిందంటే ఆ మోడల్ దాంతో ట్రబుల్ అవుతున్నారు జనాలు. ఏది ఆ ప్లాస్టిక్ ఇరిగిపోతా ఉండి ప్లస్ స్టోరేజ్ ఉండదు. 1 లీటర్ నీళ్ళు తీసామంటే మళ్ళీ ఇంకొక లీటర్ నీళ్ళు కూలింగ్ అవ్వడానికి అట్లా వెయిట్ చేయాలి దాని దగ్గర. సో స్టోరేజ్ కెపాసిటీ పెంచి స్లిమ్గా అదే స్టైల్లో మనకి అవుట్పుట్ రావాలంటే ఏం చేయాలనే దానిపైన నేను దానిపైన స్టడీ చేసి ఆ క్యాబిన్ని రెడీ చేసి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది విజయవాడలో నేనే దాన్ని. 2010లో నా మ్యారేజ్ ఇయర్లో ఫస్ట్ నేను, అంటే దానికంటే ముందు కూడా చేశారు చాలామంది. కూలెక్స్ రాధాకృష్ణ గారు అని చెప్పి నాకంటే ఇంకా మంచి నా గురువు గారు ఆయన ఫైబర్ బాడీలో చేసేవాడు, బాగా పెద్దగా ఉండే హెవీగా ఉండేవి. కానీ సింపుల్గా తక్కువ బడ్జెట్లో రిలీజ్ చేసింది నేనే. అదొకటి నేను మీరు చెప్పినట్టు అప్డేట్కి సంబంధించి అట్లా చాలా ఉన్నాయండి చెప్పాలంటే. అదొక్కటనే కాదు, చాలా ఉన్నాయి. అంటే అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మీ కుటుంబంలో ఎవరు చేయగలరా లేదా అన్నట్టు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనుకుంటారు కదా, మరి వాటన్నిటిని మీరు ఓవర్కమ్ చేసి ముందుకొచ్చి నేను ఇది చేయగలను ప్రూవ్ చేశారు కదా, ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు మిమ్మల్ని చూసి? ఆబ్వియస్లీ ఫుల్ సాటిస్ఫై కదా, ఆటోమేటిక్గా ఇంకా సక్సెస్ అయ్యే ప్రతిదీ కూడా ఎట్లా ఉంటుంది అంటేనండి, లోకం కానివ్వండి లేదంటే ఈ ఇంట్లో వాళ్ళు కానివ్వండి, సక్సెస్ అయితే నెత్తిన పెట్టుకుంటారు, ఫెయిల్ అయితే ఇది అంతే దరిద్రం అంటారు. ఇవాళ అది కామన్ అది దాని. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సక్సెస్ అనే దానిపైనే పనిచేస్తే 100% సక్సెస్ వచ్చింది. దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. మనం ఒక గోల్ పెట్టుకొని పనిచేస్తే మేడం దాంట్లో ఫెయిల్యూర్ అనేది 0 ఉంటుందండి. ఇంకా ఏదో అసలు వరస్ట్ సిచ్యువేషన్లో తప్ప పర్ఫెక్ట్గా పనిచేస్తే మాత్రం 100% ఉంటుంది. ఎందుకంటే మనం ఎంచుకున్న ప్రోడక్ట్ అట్లాంటిది అయి ఉండాలి. కామన్గా అందరు కూరగాయలు అమ్మినప్పుడు మనం కూరగాయలు అమ్మేస్తే ఉపయోగం లేదు. ఆ కూరగాయలను తీసుకొచ్చి శుభ్రంగా కట్ చేసి ముక్కల కింద అంటే ప్రతిదీ కూడా అండి డిఫరెంట్గా చేయాలి, అప్పుడు మన దగ్గరకు వస్తారు. అంటే ఇప్పుడు ఎవరైనా కొత్తగా యూత్ ఈ ఇండస్ట్రీలోకి రావాలి, ఈ ఇండస్ట్రీలో ఒక కంపెనీ నిర్మించుకోవాలి అనుకుంటే మీరు వాళ్ళకి ఎట్లాంటి సలహాలు ఇస్తారు? ఎక్సలెంట్ అండి, మంచి క్వశ్చన్లు అడుగుతున్నాం. ఇది కూడా మంచి వాల్యుబుల్ క్వశ్చన్. ఇది ఇవాళ ప్రతి వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే అండి, ఈ ప్రజెంట్ ఉన్న యూత్ అంటే 2010 తర్వాత వస్తున్న పిల్లలందరూ కూడా ఎట్లా ఉన్నారంటే వాళ్ళు అసలు ఎక్స్పీరియన్స్ ముందు వాళ్ళు వర్క్ చేయటాలు అట్లాంటివి ఉండవు. అండ్ ఇందా మీకు నా స్టడీస్ గురించి చెప్పాను చూసారా, ఎట్లా మొదలవుద్ది అంటే అండి కెరీర్ అసలు 10th అయిపోద్ది. 10th అయిపోయిన తర్వాత ఐటీఐ లేదంటే ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఏ డిప్లొమా కోర్సులు అవి చేస్తుంటారు. మా రోజుల్లో మేము చదివే తర్వాత చేసాము, నేర్చుకున్నది ముందు చేసాము. అందుకే రివర్స్ అన్నా నేను ఇందాక. ఇప్పుడు ప్రజెంట్ ఈ యూత్ అంతా కూడా ఫస్ట్ ఇప్పుడు సపోజ్ ఒక కోర్స్ అనుకున్నారు. మా దానికి కూడా ఒక ఇంజనీరింగ్ ఉంది, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. దానికి 3 years కోర్స్ 4 years కోర్స్ ఉంటుంది, ఇంజనీరింగ్ ఉంటుంది, దానికి యూనివర్సిటీలో ఉన్నాయి. అది కూడా ఒక పెద్ద సబ్జెక్ట్ అది. అయితే వీళ్ళందరూ కూడా ఏంటంటే థియరీకి వెళ్ళరు, అసలు అంటే ప్రాక్టికల్కి వెళ్ళరు. బుక్స్ వరకు చదువుకున్నారు, థియరీలోనే ఉండిపోతారు. ఎప్పుడైనా సరే ఏదైనా సరే అండి, మీరు ఏ సబ్జెక్ట్ అని తీసుకోండి, ఏది మా రిఫ్రిజరేషన్ ఎయిర్ కండిషనింగే కాదు, లేదంటే మీ సోషల్లో మీ పొలిటికల్ ఏదో ఉంటుంది మీ దానికి కూడా మార్కెట్లోకి వెళ్తేనే దాని గురించి అర్థం అవుతుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి ఎక్కువ. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న యూత్కి నేను చెప్పేది ఏంటంటే, మీరు 2-3 గంటలు కాలేజీకి వెళ్తే చాలా ఆధారపడిపోద్ది. మీరు ఎక్కువ ఈ వర్క్షాప్లు ఉంటాయి. ఎట్లాగా మీ కాలేజీల్లో వాళ్ళు కొన్ని కంపెనీలు ఐడెంటిఫై చేసి అప్రెంటిస్ కోసం అని చెప్పి ప్రపోజ్ చేస్తారు. కానీ వీళ్ళు అప్రెంటిస్కి వెళ్ళరు. ఆ బ్యారేజ్ మీద లేదంటే ఐనాక్స్ థియేటర్ దగ్గర తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఈ ఎండి దగ్గరికి వచ్చి సంతకాలు పెట్టించుకుంటారు, ఏదో మేనేజ్ చేసేసి అప్రెంటిస్ చేసినట్టు. ఫస్ట్ రియల్గా ఇన్వాల్వ్ అయ్యి ఇండస్ట్రీలో వర్క్ నేర్చుకోండి. వర్క్ నేర్చుకుంటే డెఫినెట్గా 100% రిజల్ట్స్ వస్తాయి. అలా కాకుండా ఇంజనీరింగ్ చేసేసాము, రిఫ్రిజరేషన్ సర్టిఫికేట్ వచ్చేసింది అని చెప్పి మీరు ఏదో పెద్ద కంపెనీకి బ్లూ స్టార్కి వెళ్తారు.
బ్లూ స్టార్కి వెళ్ళిన తర్వాత అతను అడిగే క్వశ్చన్లకి నిద్రమోసినట్లు కూర్చుంటే నమస్తే బాయ్ బాయ్ అని పంపించేస్తాడు. అలా కాకుండా అతను వేసే క్వశ్చన్లకి అసలు ఆన్సర్ టప్ప చెప్పేస్తున్నాడు అనుకోండి, ఆన్ ద స్పాట్లో వచ్చేస్తుంది. రావాలంటే ఏం చేయాలి? ముందు వర్క్ నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్క్ పర్ఫెక్ట్గా నేర్చుకునే యువత చాలా తక్కువ మంది ఉన్నారండి. 100కి 15 మంది 20 మంది అనుకోవచ్చు. అది కూడా బాగా చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అయితేనే నేర్చుకుంటున్నారు, బాధ్యతలు ఉన్న వాళ్ళు అయితే నేర్చుకుంటున్నారు. అలా నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఇతనికి నాలెడ్జ్ వచ్చింది. మాది చాలా డిమాండ్ ఉన్న ఫీల్డ్ అండి, రిఫ్రిజరేషన్ ఫీల్డ్ అనేది చాలా డిమాండ్ ఉన్న ఫీల్డ్. పర్ఫెక్ట్గా పనోడైతే కనుక అసలు ఎక్కడ జాబ్ కూడా వెళ్ళాల్సిన పని లేదు. పర్ డే 3000 సంపాదించవచ్చు, ఏ షాపు లేకుండా. ఒక ఏసీ బిగిస్తే 1500 అండి, 2 hours పని అంతే. నాలెడ్జ్ మీద బేస్ అయింది మొత్తం. ఇప్పుడు ఒక సోనోవిజన్ లాంటి షోరూంలో ఏసీ కొనుక్కొని వెళ్తాడు కస్టమరు. ఆ సోనోవిజన్ షోరూమ్ వాడు మనల్ని ప్రపోజ్ చేస్తాడు, పలానా సుకుమార్ రెడ్డి గారు మీకు సర్వీస్ అందిస్తారని చెప్పి. ఆ కస్టమర్ ఇచ్చేది 2000-2500 సోనోవిజన్ వాడు తీసుకుంటాడు, కానీ మెకానిక్ ఇచ్చేది 1500. అట్లాగా రోజుకు 3 ఏసీలు బిగించవచ్చు ఒక మనిషి. అంటే అంత 3000 అబోవ్ వస్తుంది, 5000 సంపాదించవచ్చు. అంటే మంత్కి వచ్చేపాటికి 1 lakh అబోవ్. అసలు అడిగి ఏం అవసరంలా, ఒక బండి ఉంటే చాలు, బండి బ్యాగ్ ఉంటే చాలు అంతే, సింపుల్గా. కానీ అది కూడా సరిగ్గా బిగించడం చేత కాకుండానే స్టార్ట్ చేస్తారు వీళ్ళు వర్క్. అంటే ఎలా అంటే అండి, మెయిన్ డెప్త్గా నేర్చుకోవాలి ఏ సబ్జెక్ట్ అయినా సరే. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానంటే, మీకు కంప్రెషర్లు అంటే ఐడియా ఉందా? కంప్రెషర్లు అంటే అసలు మెయిన్ రిఫ్రిజరేషన్కి సంబంధించి బేస్ అదే. ఎనీ కూలింగ్ సొల్యూషన్ అండి, ఏసీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, వాటర్ కూలర్ కావచ్చు, ఏదైనా సరే దానికి కూలింగ్ రావాలి అంటే కంప్రెషర్ మెయిన్ ఇంపార్టెంట్. బ్లాక్ కలర్లో ఉంటాయి ఫ్రిడ్జ్ల్లో కానివ్వండి, ఏసీల్లో కానివ్వండి. దానికి సంబంధించి అసలు అదంటే ఏంటో కూడా తెలియకుండానే వీళ్ళు బయలుదేరిపోతారు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఆ కంప్రెషర్ లోపల ఏముంటాయి ఏంటి అనేది కూడా తెలియదు వాళ్ళకి అసలు. నేను స్టార్ట్ చేసిన దగ్గర, నేను వర్క్ నేర్చుకున్న దగ్గర ఆ కంప్రెషర్ని కూడా ఓపెన్ చేసి రిపేర్ చేసి మళ్ళీ బిగించేస్తాం. ఓకే. ఆ కంప్రెషర్ని కూడా ఇప్పుడు ఒక కస్టమరు ఒక కూలర్ని తీసుకొచ్చాడు మన దగ్గరికి. ఆ కంప్రెషర్కి సంబంధించి ఆ కూలర్కి సంబంధించి కంప్రెషర్ ఫెయిల్ అయింది అనుకోండి, కంప్రెషర్ కొనాలంటే 5000. కానీ దాని లోపల ఉప్పు తీసేసి మనం దానికి కావాల్సిన సరి చేస్తాం అనుకోండి 1000లో అయిపోయింది. ఆ పార్ట్ ఒక్కటి సరి చేస్తే కానీ అది చేయడం తెలియదు అసలు ముందు. ఇప్పుడు వచ్చే మెకానికల్కి అసలు కంప్రెషర్ లోపల ఏముండే కూడా తెలియదు. ఇప్పుడు ఇది ఉందా, ఈ కంప్రెషర్ దీని పని ఏంటంటే, ఇప్పుడు ఇదేంటంటేనండి మెయిన్ ఇప్పుడు మనకి ఏసీలో కూలింగ్ ఎట్లా వస్తుంది అంటే దీని ద్వారానే వచ్చేది. ఒక సైడ్ నుంచి ఇది డిశ్చార్జ్ లైన్ అండి, ఓకే, కాపర్ పైప్ లైన్ ఒక 50 అడుగులు ఈ ఎవాపరేటర్ కాయిల్లో ఉంటుంది, మళ్ళీ రెట్న వచ్చి దీంట్లో ఉంటుంది. దీంట్లో గ్యాస్ ఉంటుంది అనమాట. ఇదంతా సర్క్యులేట్ చేయడానికి ఇదే ఉపయోగపడుతుంది. ఈ గ్యాస్ని అంతా తిప్పడానికి ఇదే ఉపయోగపడుద్ది. ఇది జస్ట్ కంప్రెషర్ అనేది తెలిసిద్ది మెకానికల్కి. ఓకే, ఇది డిశ్చార్జ్, ఇది సెక్షన్, ఏమో కనెక్టింగ్ లైన్లు అని చెప్పి తెలుస్తుంది. కానీ దీని లోపల ఏముంటే తెలియదు అసలు వాళ్ళకి. నేననేది ఏంటంటే డెప్త్గా సబ్జెక్ట్లోకి వెళ్తే ఆ ఏసీ సౌండ్ నుంచి చెప్పేయచ్చు, ఈ కంప్రెషర్కి పంపింగ్ ఉందా లేదా, లేదంటే దీనికి దేనివల్ల పోయింది అనేది. అంత డెప్త్గా నేర్చుకోవాలి వాళ్ళు వచ్చే పిల్లలంతా కూడా, యూత్ అంతా కూడా. అంత డెప్త్గా నేర్చుకుంటే డెఫినెట్గా సక్సెస్ అయితే వస్తుందండి. అందులో నేను చెప్పింది ఇందాక చిన్న ఎగ్జాంపుల్ మీకు, ఏది ఒక 1 లక్ష రూపాయలు ఒకటి సంపాదించవచ్చు అని చెప్పాను కదా, అది చాలా చిన్న ఎగ్జాంపుల్. సరిగ్గా మైండ్ పెడితే చాలా డెప్త్ ఉందండి మా సబ్జెక్టు, డెఫినెట్గా ఉంది. అసలు నాలెడ్జ్ ఉంటే ఈ స్ట్రీమే కాదు ఏ స్ట్రీమ్లో అయినా పైకి రావచ్చు అని చెప్తాను. అంటే నేను అనేది ఏంటంటే అండి, ఏదో ఒక 1 month 2 months అప్రెంటిస్ చేసేసి, లేదంటే ఏదో ఒక షాప్ దగ్గరికి వెళ్ళి నేర్చుకొని టపటపా బ్యాగ్ పట్టుకొని వర్క్లో దిగిపోకుండా స్టడీగా ఒక మంచి వర్క్ షాప్ని బేస్ చేసుకొని ఒక 3 years అన్నా మినిమం మీరు అక్కడ మానేయకుండా పని చేయండి ఫస్ట్. ఓకే, యూత్కి నేను ఇచ్చే సందేశం. ఓకే, అప్పుడు మంచి నాలెడ్జ్ వస్తుంది. ఓకే. ఇంతకుముందు రోజుల్లో మేము వర్క్ నేర్చుకునేటప్పుడు ఒక ఏసీ అంటే అప్పట్లో ఈ రెడీమేడ్ ఏసీలు దొరికేవి కాదు, విండో టైప్ ఏసీలు ఉండేవి. అది అసెంబ్లింగ్ చేస్తుంటే చుట్టూతో 15 మంది కుర్రోళ్ళని చూడడానికి ఇట్లా తలగా పెట్టుకుని ఉండేవారు. అంత ఇంట్రెస్ట్ ఉండేది ఆ రోజుల్లో. ఇవాళ పిలిచినా వచ్చే పరిస్థితి లేదు అసలు కుర్రోళ్ళు, యూత్. ఇంకా యూత్కి మనం ఏమిస్తాం? ఇప్పుడు ముందు వాళ్ళు పనోళ్ళు అయితే ఈ విధంగా చేయొచ్చు అని చెప్పొచ్చు. ముందు వాళ్ళు ట్రైన్ అవ్వాలి, మెయిన్ అది నేను చెప్పి. ముందు వాళ్ళ దగ్గర నుంచి మనకి వస్తే అప్పుడు మనం చెప్పొచ్చు. ఇవాళ చాలా సోర్సెస్ ఉన్నాయండి. సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఎదురిచ్చి చెప్పుద్ది మా సబ్జెక్ట్కి. వాడు వచ్చి చదువుకున్నందుకు
మొత్తం ఫీజు రియంబర్స్మెంటే కాకుండా మళ్ళీ ఆడికి ఉపాధి కింద ఏదో ఈ నెలకి మళ్ళీ ఆడి ఇంట్లో ఖర్చుల కోసం అని చెప్పి 3,000 4,000 ఎదురేసి అయినా చేసేవాళ్ళు లేరు అసలు సార్. కాలేజీకి వచ్చేవాళ్ళు లేరు. ఎంతసేపటికి వేరే వేరే కోర్సులు ఇంకా ఈ కంప్యూటర్ సైన్స్ అని అదని ఇదని సాఫ్ట్వేర్ అని అటు వెళ్ళిపోతున్నారు. ఈ టెక్నికల్ వాటిలో అండి కొద్దిగా ఒళ్ళొంచి పనిచేస్తే అసలు చాలా డిమాండ్ ఉంటుంది. అంటే ఎందుకు దీని మీద నాలెడ్జ్ లేక కంప్యూటర్ సైన్స్లు వాటి వైపు వెళ్తున్నారా? ఇవాళ ప్యాషన్ ఎక్కువ జనాలందరూ కూడా ఇస్త్రీ బట్టలతోటి వెళ్ళిపోయి కంప్యూటర్ ముందు కూర్చున్నా సరే ఇంటికి వచ్చేస్తే 60,000 వచ్చినా చాలా అన్న ఫిక్స్ అయిపోతున్నారు మైండ్ లో. సో ఆ మైండ్ సెట్ తో ఉండడం వల్ల ఇటువైపు ఇవన్నీ కూడా ఏంటంటేనండి దీనికి ఎందుకు వస్తాయి, టెక్నికల్ కిందకు వస్తాయి. వర్క్ షాప్ లోకి వచ్చి ఒంటికి అంతా ఆయిల్ రాసుకొని పని చేయాలి. ఇది ఎందుకులే మనకి గోలంతా. మెకానికల్ లోకి వచ్చే వాటికి కొద్దిగా హార్డ్ వర్క్ ఉంటుంది కదా. ఈ గోలంతా మనకెందుకులే, కంప్యూటర్ ముందు కూర్చుంటే సరిపోయింది అన్న ఇదిలోకి వెళ్ళిపోయారు. ఆ టైప్ ఆఫ్ కోర్సులు ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటున్నారు కానీ మెకానికల్ దాంట్లోకి చాలా తక్కువ మంది వస్తున్నారు. ఎందుకంటే ఉదాహరణకి మొన్న మేము ఇంజనీర్స్ డే రోజున పివిపి సిద్ధార్థ కాలేజీలోకి వాళ్ళు ఏదో ఒక చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తే అసోసియేషన్ తరపున వెళ్ళాం. వాళ్ళతోటి ఆ ఫ్యాకల్టీతో మాట్లాడుతుంటే అసలు ఆశ్చర్యకరంగా ఉంది. దగ్గర వాళ్ళ స్ట్రెంత్ 3,500 ఉంటే దాంట్లో మెకానికల్ డిపార్ట్మెంట్లో వచ్చేపాటికి 80 మంది ఉన్నారు స్టూడెంట్స్ అంతే. మిగతా అంతా కంప్యూటర్ సైన్స్లో అవి వేరే కోర్సులే ఉన్నాయి. ఏంటి మేడం అంటే ఎవరు వస్తారండి దీనికి అంటే ఇది మెకానికల్ డిపార్ట్మెంట్ అంటే నాట్ ఓన్లీ రిఫ్రిజరేషన్ కాదండి, మళ్ళీ దాంట్లో కార్ రిపేరింగ్, కార్ డెంటింగ్, లేదంటే వేరే స్కూటర్ ఇవన్నీ కలుపుకుంటే ట్రాక్టర్, లారీ అంతా కలుపుకుంటే మెకానికల్ సెక్షన్ లో 80 మంది ఉన్నారు. అన్ని స్ట్రీమ్స్ లో కలిపి మనకి రిఫ్రిజరేషన్ లేదా 10-15 మంది ఉన్నారు అంతే. అలా ఉంది ఏది అంత పెద్ద కాలేజీలు. అలా అయిపోయింది. సో మెకానికల్ దాంట్లోకి రావాలండి యువత, రావట్ల. మేజర్గా ప్రాబ్లం ఏంటంటే మన ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత ఎందుకులా అనుకుంటున్నారు ఏంటో తెలియదు కానీ ఎంతసేపటికి ఆ ఇంజనీరింగ్ సైడ్ దాని సైడే ఉంటున్నారు, సాఫ్ట్వేర్ సైడే ఉంటున్నారు. ఇటు వస్తే వాళ్ళకి పేరెంట్స్ దగ్గర మార్పు రావాలి. ఒకవేళ పేరెంట్స్ చెప్పినా ఇప్పుడు ఉన్న యూత్ అయితే పేరెంట్స్ చెప్తే డెఫినెట్ గా వింటారు. ముందు చెడగొట్టేది పిల్లలు పేరెంట్స్. ఓకే 100%. మా అబ్బాయి ఇంజనీరింగ్ చేయాలి, సాఫ్ట్వేర్ లో అని చెప్పుకోవాలని అనుకుంటారు కానీ ఎవరు చేపిస్తారు చెప్పండి? ఇప్పుడు కార్ షెడ్ లో చేపియాలంటే ఏ పేరెంట్స్ చేర్పిస్తారు? చేర్పిరు. అది కరెక్ట్. డెఫినెట్ చేర్పిస్తారు. కంపల్సరీగా ఆయన తీసుకెళ్ళి దాంట్లో రుద్దించి 5 సంవత్సరాలు అట్లా తర్వాత జాబ్ కోసం హైదరాబాద్ పోతాడు, బెంగళూరు పోతాడు, 60,000 అక్కడ సంపాదించుకుంటాడు. చివరి వెనక్కి తిరిగి చూస్తే పెళ్లి వయసు వచ్చేవాడికి ఏమీ ఉండదు. పెళ్ళి అయిన దాకా ఏదో అదని ఇదని దాంట్లో జాబ్, దీంట్లో జాబ్, ఇప్రోలో జాబ్ అంటారు. పెళ్ళి అయిన తర్వాత కుటుంబానికి కూడా సరిపోవు డబ్బులు. దాంట్లో సక్సెస్ అయ్యేది అంతా కూడా చాలా తక్కువ ఉంటుందండి సక్సెస్ రేటు. మా దాంట్లోకి వచ్చి చూడండి ఒకసారి, మెకానికల్ సైడ్ వచ్చి చూడండి ఒకసారి. 100% రాకపోతే నన్ను ఎప్పుడైనా సరే క్వశ్చన్ చేయొచ్చు. సుకుమార్ రెడ్డి గారు మీరు అలా చెప్పారని చెప్పాడు. 100% ఉంటుందండి. 100% మెకానికల్ సైడ్ 100% డిమాండ్ ఉంది. మీరు ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన తర్వాత ఈ మిషనరీ వల్ల, అంటే ఈ మిషన్ మేము అమ్మడం వల్ల లేదా దీనివల్ల నాకు బాగా లక్ వచ్చింది, దీని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను అనుకున్న ఒక మిషన్ అయితే మీ దగ్గర ఏమన్నా ఉందా? డెఫినెట్గా అండి. నాకు ఒక మైల్ రాయి అని చెప్పుకోవచ్చు, టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఓకే 7-8 years బ్యాక్ అండి, ఎనీ ఫ్లేవర్ 5 రూపీస్ సోడా హబ్బులు అని చెప్పి పిచ్చగా పెట్టారు. 2013 మేబీ 14 ఆ టైంలో ఏపీవైడ్గా వచ్చినాయి, బాగా వచ్చినాయి. అది నార్త్లో ట్రెండ్ ఇప్పుడు కూడా ఉంటుంది, బాగుంటుంది. మన సౌత్లోకి మాత్రం 2014-13 ఆ టైంలో వచ్చినాయి. వాటి స్పెషాలిటీ అంటే మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే మీరు కేఎఫ్సీకి వెళ్తే ఆడు మనం కోక్ అడిగాం అనుకోండి, బాటిల్ ఇవ్వడు, ఇట్లా పట్టిస్తాడు. ఆ పట్టిస్తాడు చూసారా, రెడీమేడ్ కోకు. అవును. ఆ టైప్ మిషనరీని సౌత్లో ఎనీ ఫ్లేవర్ 5 రూపీస్ అనే పేరుతోటి సోడా హబ్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సోడా హబ్ అని నార్త్ బ్రాండ్, అది అహ్మదాబాద్ బ్రాండ్. ఓకే. వాళ్ళు ఇక్కడ ఒక డీలర్ని అపాయింట్ చేసుకొని, రాజేష్ అతని పేరు, డీలర్ని అపాయింట్ చేసుకొని బందర్ రోడ్లో ఒక అవుట్లెట్ ఓపెన్ చేశారు. దాని స్పెషాలిటీ ఏంటంటే ఓన్ ఫ్లేవర్ తయారు చేయటం. అంటే జీరా మసాలా సోడా, మంజీరా సోడా, మామూలు లైవ్ లెమన్ సోడా, ఇట్లాగా నార్మల్ న్యాచురల్ ఫ్లేవర్స్ వచ్చేలాగా రెడీమేడ్గా పట్టేసి ఇచ్చేసేలాగా. అంటే అప్పట్లో ఈ కూల్ డ్రింక్ షాప్లోకి బాగా ఎక్కువ శ్రమ ఉండేది. గోలీ సోడాలు పట్టుకోవటం, లేదంటే మిక్స్ చేయటం, ఇదంతా ఒక పెద్ద వర్క్ లాగా అనిపించేది. ఈ మిషనరీ బాగా క్లిక్ అయిపోయింది దాని దెబ్బకి.
వర్క్ కొంచెం తగ్గించింది. షాప్ వాడికి బాగా క్లిక్ అయిపోయింది అనమాట. ఆ షాప్ వాడికి వర్క్ జీరో చేసేసింది అసలు కంప్లీట్గా. ఇదేం లేదు, ఆ క్యాన్లు ఉంటాయి కింద టిన్లు ఉంటాయి, టిన్లు ఒకసారి లోడ్ చేసి పెట్టుకుంటే ఇంక కూర్చొని అమ్ముకోవడమే పని, పట్టేసి ఇచ్చేయడమే పని. అప్పట్లో 5 రూపీస్ స్టాప్, 5 రూపీస్లో కూడా ఇన్కమ్ దగ్గర 3 రూపీస్ మిగిలేది. ఓకే. సో ఆ మిషనరీకి బాగా డిమాండ్ వచ్చింది అప్పట్లో. ఆ సోడా హబ్ అనే బ్రాండ్ ఏంటంటే అసలు ఇంకా అదిరిపోయే రేట్లు అనమాట. అంటే టూ మచ్ ఆఫ్ ప్రాఫిట్ చేసుకొని స్టార్ట్ చేశాడు. సో ఆ టైంలో నేను నా రిలేటెడ్ ప్రోడక్టే అది, నా రిఫర్ చేసినే ఉండాలి దాంట్లో. కూలింగ్ సొల్యూషన్ అంతా నేను చేసేదే కదా. అంటే మేజర్గా నాది 40% ఉంటుంది, మిగతా టెక్నాలజీ 60% ఉంటుంది. నేను ఆ సోడా హబ్బుల దగ్గర నుంచి ఆ మిషనరీ తెప్పించాను. నేను నా కస్టమర్ నా లైన్లో నేను పబ్లిసిటీ చేశాను. ఒక 2-3 మిషన్లు అమ్మా. ఓకే. 2-3 మిషన్లు అమ్మగానే అసలు ఇంకా అక్కడి నుంచి నాకు కాల్స్ మొదలైపోతున్నాయి. ఇంకా నేను దాంట్లో 10-15 వేలు ప్రాఫిట్ పెట్టుకొని అమ్మినా సరే నాకు కావాలని చెప్పి బయట ఊర్ల నుంచి మదిరా, ఖమ్మం, చిలకూరుపేట, నర్సరాపేట ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వచ్చేస్తున్నాయి. సరే ఏంటబ్బా దీనికి ఇంత డిమాండ్ ఉందా అని మనకి తెలియదు, అది సబ్జెక్ట్ తెలియదు. అప్పటిదాకా 10-15 వేలు వచ్చే లాభం వచ్చే ప్రోడక్ట్లు ఏమి లేవు అసలు మన దగ్గర. అప్పట్లో బాగా తక్కువే ఉండేది డిమాండ్. ఓకే. ఏంటి ఎంత ఉందా దీనికి సబ్జెక్ట్ అని చెప్పి కొద్దిగా స్టడీగా నేను దానిపైన నాలెడ్జి గెయిన్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఆ సోడా హబ్ బోర్డు దగ్గరికి నార్త్ వెళ్ళా, డైరెక్ట్ అహ్మదాబాద్ వెళ్ళాను అనమాట. సార్ నేను చేద్దాం అనుకుంటున్నాను మీ డీలర్షిప్, ఏంటి ఏం చేద్దాం. ఇట్స్ సింపుల్గా చాలా చులకనగా, అంటే పర్లేదు నేను పిలిచానా, నువ్వెందుకు వచ్చావు నన్ను అడగడానికి, నాకు అవసరం లేదని చెప్పి అసలు రిసీవింగే లేదు అక్కడ. ఓకే. కొద్దిగా షేమ్ ఫీల్ అయ్యా అనమాట. కరెక్టే కదా, మనం ఎందుకు వాళ్ళు ఆఫర్ చేయకుండా వచ్చి ఇక్కడ మనం అనవసరంగా అని చెప్పి సరే అక్కడే కూర్చొని ఇంకా లాడ్జిలో హోటల్లో కూర్చొని ఏంట్రా పరిస్థితి అని చెప్పి ఆలోచించుకుంటూ ఇంకా అక్కడ లోకల్లో ఏంటి అని చెప్పి సెర్చ్ చేసుకుంటూ కూర్చుంటే 2-3 కాంట్రాక్టులు దొరికినాయి. ఇంకా అక్కడి నుంచి మొదలైందండి. ఒక మంచి కంపెనీతోటి నేను టైప్ పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఒక 20-30 మిషన్లు సెట్గా బిగించినవి తీసుకొచ్చాను. ఈ లోపల వచ్చిన మిషన్లు ప్రాబ్లం పెడితే నేనే సాల్వ్ చేయడానికి వెళ్ళేవాడిని, సైట్కి నేనే వెళ్ళేవాడిని. లోపల ఏమేమి పాటలు ఉన్నాయో మొత్తం నాకు ఒక ఐడియా వచ్చేసింది. ఇంకా అక్కడి నుంచి మొదలైందండి. ఇంకా దగ్గర మొత్తం ఇంకా అక్కడి నుంచి ఇంక సెట్ కాదు, ఇంకా మొత్తం స్పేర్ పార్ట్లు తీసుకురావడం, ఇక్కడ అసెంబ్లింగ్ చేయడం, మిషన్ మొత్తం అసెంబ్లింగ్ చేయడం. ఓకే. ఆల్మోస్ట్ ఒక 5-6 వేలు మిషన్లు అమ్మేసేవాడిని పిచ్చగా అనమాట. పిచ్చగా అసలు ఎట్లా అంటే మెకానికల్ కొనేవాళ్ళు, ట్రేడర్లు కొనేవాళ్ళు, దానికోసం సపరేట్గా నుండిలో ఒక పెద్దది షెడ్ తీసుకొని అప్పటికప్పుడు కుర్రోళ్ళు హైర్ చేసి 100 ఇచ్చేవాడికి 200 ఇచ్చేసేవాడిని. అంటే మనకు అట్లా వస్తున్నాయి ప్రాఫిట్లు, అసలు ఎక్స్పెక్ట్ చేయని ప్రాఫిట్లు అనమాట. ఫిగర్ చెప్పనులే కానీ ఎక్స్పెక్ట్ చేయని ప్రాఫిట్లు వచ్చేసినాయి అసలు. ఓకే. ఆ తర్వాత ఒక 2-3 ఇయర్స్కి అది ఈ మిక్సింగ్ సరిగ్గా తెలియక, మెయింటెనెన్స్ సరిగ్గా రాక కొద్దిగా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అప్పటికే మన దగ్గర మిషనరీ అంతా సేల్ చేసేసుకున్నాం. వారానికి ఒక లోడ్ వచ్చేది మనకి, వారానికి ఒక లోడ్ వస్తూనే ఉండేది. బిగిచ్చేసేవాళ్ళు అమ్మేస్తూ ఉండేవాళ్ళు. అసలు ఇంక అప్పుడు మా సర్కిల్లో ఒక రేంజ్కి వెళ్ళిపోయాయి అనమాట. కూల్ స్టార్ సుకుమార్ రెడ్డి అనేవాడు సమాజానికి తెలిసింది అప్పుడే. అంటే ఫస్ట్ నుంచి కూడా నాకు కనిపెట్టడం, కొత్తవి తయారు చేయడం ఇష్టం కదా. అసలు ఆ సోడా హబ్ని ఇక్కడ ఆంధ్రాలో బిగిస్తాడనే థాట్ ఎవరికి రాదు. ఎవరైతే ఆ సోడా హబ్ ఎండి ఉన్నాడో విజయవాడ వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చాడు. ఒక 5 months తర్వాత, నేను ఆయన కలిసి వచ్చిన 5 months తర్వాత ఆ డీలర్ దగ్గరికి వచ్చి ఆ సోడా హబ్ ఎండి, వాడి పేరు నాకు గుర్తులేదు, అప్పుడే నేను డిలీట్ చేసేసాను. నన్ను ఎత్తుకొని నా దగ్గరికి వచ్చాడు. ఓ భయ్యా, సారీ భయ్యా, తొక్క భయ్యా అనుకుంటా. నాతో ఎట్లా అంటే అదితే చుట్టలేదంటే కాళ్ళు బ్యాచ్ వాళ్ళు, అంత కంప్లీట్ బిజినెస్ ఓరియంటెడ్ ఉంటారు వాళ్ళు. ఓకే భయ్యా, మనం ఎందుకు మళ్ళీ మన దగ్గరికి వచ్చిన ఎవరిని మనం అసలు నాకున్న ఒక మంచి అనుకోవచ్చు, చెడు అనుకోవచ్చు, లేదా మైనస్ అనుకోవచ్చు, శత్రువు అయినా సరే నా దగ్గరికి వస్తే మాత్రం నేను ముందు కూర్చోబెట్టి మాట్లాడి ఆప్యాయంగా పలకరించి పంపిస్తాను. నేను అసలు అతనితో ఆ రోజు ఏం కాంట్రవర్సీగా మాట్లాడలా. భయ్యా షేక్ హ్యాండ్ ఇచ్చాను, చక్కగా టీ తాగాడు, అంతా హడావుడి చూశాడు. వాడి మనసులో ఫీలింగ్ నాకు అర్థమైంది, అది చాలా నాకు సాటిస్ఫాక్షన్. మనం చేస్తున్న వర్క్ చూశాడు. నేను కావాలని తీసుకెళ్ళా, మళ్ళీ నేను కారు ఎక్కించుకొని తీసుకెళ్ళాను, వర్క్షాప్కి తీసుకెళ్ళా. అక్కడంతా హడావుడి చూడాలి కదా. నేను తయారు చేస్తున్న మిషనరీ, నేను ఆయన దగ్గర నుంచి సెట్గా మిషన్ తెచ్చి అమ్ముకోవడానికి నేనే వెళ్ళినండి, నేనే ఇక్కడ తయారు చేస్తున్నదాన్ని నేను చూపించాలి కదా మరి నాకు.
ఇంకా ఆ ఫేస్ లో వచ్చే బాధ ఉంటది, నాకు అది చాలా అనిపించింది. సరే ఓకే బాయ్ బాయ్ అని చెప్పి తీసుకెళ్లి స్టేషన్ రైల్వే స్టేషన్ దింపేసి బాయ్ చెప్పి వచ్చేసాను అంతే. అట్లా అదండి నాకు సోడా హబ్ అనేది టర్నింగ్ పాయింట్, ఒక మైల్ స్టోన్ లాగా మీ లైఫ్ ని చేంజ్ అయితే చేసింది. అవునండి, బాగా ప్రాక్టీస్ వచ్చింది. ఆ తర్వాత మిగతా అన్ని కూడా మంచి ప్రోడక్ట్లేనండి, అదేని ఇదనేం కాదు. ఇంకా ఆ తర్వాత చూసుకుంటే ఈ వాటర్ నాది మళ్ళీ సెకండ్ బిజినెస్ ఒకటి ఉంది, డ్రింకింగ్ వాటర్ బిజినెస్. వాటర్ బాటిల్స్, వాటర్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ కూడా ఉంది. అది నేను ఫస్ట్ డీలర్గా స్టార్ట్ చేశాను. ఉండవల్లిలో ఒక ప్లాంట్ ఉండేది, స్ప్రింకిల్ వాటర్ ప్లాంట్ అని చెప్పి, ఆయన దగ్గర నేను డీలర్గా స్టార్ట్ చేశాను. అంటే డీలర్ మీన్స్ ఆటో మంది, క్యాన్లు మనవి, వాళ్ళు వాటర్ ఇస్తారు, మనం డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాం. డీలర్గా స్టార్ట్ చేశాను. ఆ డీలర్గా స్టార్ట్ చేసిన క్రమంలో అందరిలాగా చేస్తే మనకేంటి, మామూలుగా ఇంటికి తీసుకెళ్ళి క్యాన్ వేస్తే 20 రూపాయలు 30 రూపాయలు ఇస్తారు. అవి డ్రైవర్ జీతాలకు సరిపోతాయి, కుర్రోళ్ళ జీతాలకు సరిపోతాయి, ఒక క్యాన్ 2 క్యాన్లే పడతాయి. అలా కాదు, అసలు ఏం చేయాలనే దానిపైన ఆలోచించి ఈ బబుల్ టాప్ కూలర్లు ఉన్నాయి కదా, ఈ 30 లీటర్ల కూలర్ ఇందాక అనుకున్నాం కదా మనం, ప్రతి హోటల్కి ఫ్రీకి ఇచ్చేసా. నా చేతిలో వర్కే కదా, ఆ పాయింటింగ్ మనకిందే ఉంటుంది. 35 రూపీస్ క్యాను. ఇప్పుడు ఒక హోటల్ ఉంది, 5 క్యాన్స్ వాడుతున్నాడు డైలీ. ఆ 5 క్యాన్స్ నా దగ్గరే ఎంచుకోవాలి, నేను కూలర్ ఇచ్చాను కాబట్టి 35 రూపీస్ చొప్పున. అలాగా ప్రతి దాంట్లో, ప్రతి ఫీల్డ్లో కూడా ఏంటంటే సెక్యూరిటీ ముందు నేను ప్లాన్ చేసుకుంటాను. అట్లాగా ఆ తర్వాత ఏమైంది, ఇంకా మనకు ఒక స్టెబిలిటీ వచ్చింది. ఓకే, మనకు డైలీ ఒక 200 క్యాన్లు, అప్పట్లో నేను 350 క్యాన్స్ సేల్ చేసేవాడిని 3 ఆటోల మీద. ఓకే, నాకు అర్థమైంది ఇన్కమ్ మనకి. ఇంకా ఆయన దగ్గర నుంచి డీలర్షిప్ స్టాప్ చేసి మా ఓన్ విలేజ్ పెనుమాకులో మా ఇంటి దగ్గరే ప్లాంట్ స్టార్ట్ చేసాం. నా బిజినెస్ అంతా విజయవాడలో ఉంది, కానీ లాంగ్ అయిపోతుంది ట్రాన్స్పోర్టేషన్. ఇంకా మళ్ళీ పెనుమాకులో దాన్ని క్లోజ్ చేసి ఇక్కడ మా ఓన్ ప్రిమిసిస్లో, ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఓన్ ప్రిమిసిస్, కిందంతా వాటర్ ప్లాంట్ ఉంటుంది, ఈ 2 ఫ్లోర్లు మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఈ మినరల్ వాటర్, డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ పెట్టాలనుకుంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి? ఈ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్కి సంబంధించిన ఇండస్ట్రీ కొద్దిగా ఇబ్బందికరంగానే ఉందండి, ఎందుకంటే అంత ఆశాజనకంగా లేదు. ఎందుకనంటే ఇందాక నేను మీకు చెప్పాను, రిఫ్రిజరేషన్కి సంబంధించి చాలా హెల్దీగా ఉంది ఫీల్డ్, వాటర్ ఫీల్డ్కి సంబంధించి కొద్దిగా డౌన్ఫాలే ఉంది. ఎందుకని చెప్తున్నానంటే, ఇంతకుముందు మేము స్టార్ట్ చేసిన, నేను డీలర్గా చేశానని చెప్పాను కదా వాటర్కి సంబంధించి, అప్పట్లో క్యాన్ రేట్ 40 రూపీస్ ఉండేది, డ్రైవర్ జీతం ఏమో 8,000 ఉండేది, డీజిల్ ఏమో 60,000 ఉండేది. ఇవాళ ఏమైందండి సిచ్యువేషను, క్యాన్ రేట్ ఏమో అమాంతంగా పడిపోయింది, 15 రూపాయలు పడిపోయింది, ఏది తీసుకెళ్ళి డెలివరీ ఇచ్చే రేటు. డ్రైవర్ శాలరీ 18,000కి వెళ్ళిపోయింది, డీజిల్ 100 రూపాయలు అయిపోయింది. ఎట్లా మేనేజ్ చేస్తాం ఇంకా? సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, పెట్టుబడి సంగతి పక్కన పడేసేయండి, ఏముంది మీకు ఒక 4-5 లక్షల్లో చిన్నది ఆర్ఓ ప్లాంట్ ఒక 1000 లీటర్లు పర్ అవర్ అవుట్పుట్ వచ్చేది రెడీ చేసుకోవచ్చు 10x10 సైజ్ రూమ్లో. అది కాదు సబ్జెక్ట్ ఇక్కడ, పెట్టిన దాన్ని నడపడం మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే మీరు పెట్టే సరౌండింగ్లో మినిమం ఒక 1 కిలోమీటర్ రేడియస్లో ప్లాంట్ ఉండకూడదు. వాటర్ ప్లాంట్ పెట్టాలంటే మెయిన్ సెట్ చేసుకోవాల్సింది. ప్లస్ డొమెస్టిక్కి దగ్గరగా ఉండాలి, ఇళ్ళకి దగ్గరలో ఉండాలి. అది తీసుకెళ్ళి అక్కడ రోడ్డు అవతలు పెడతారంటే కుదరదు. అంటే అది కూడా ఉంటాయి మళ్ళీ, అది ఇండస్ట్రియల్ పరంగా ఓన్లీ బాటిలింగ్ టైప్లో వెళ్ళే వాళ్ళకి అది సెట్ అవుద్ది. ఏదో మినిమంగా పెట్టుకోవాలనుకున్న 5 లక్షల బడ్జెట్లో పెట్టుకోవాలనుకున్న వాళ్ళు మెయిన్ ఫాలో అవ్వాల్సింది 2 పాయింట్లు అండి. ఇళ్ల ఖాతాలకు దగ్గరలో ఉండాలి, అంటే సింగిల్ క్యాన్లు వచ్చేటట్టుగా ఉండాలి ఒకటి. రెండోది, అతనే ఓనర్ అయి ఉండాలి, అతనే డ్రైవర్ అయి ఉండాలి, అతనే వర్కర్ అయి ఉండాలి, అప్పుడే నడపగలుగుతాడు. లేదంటే అంతకుమించి చేయలేరు ఈ వాటర్ ఇండస్ట్రీలో. అంతకుమించి చేయాలంటే ఒక 60-70 లక్షల కోటి రూపాయల బడ్జెట్లో ఐఎస్ఐ నామ్స్ తోటి వెళ్తే కనుక అప్పుడు చేయొచ్చు. హెవీ మార్కెటింగ్ చేసి చేయాలంటే అది సబ్జెక్ట్, వేరే సబ్జెక్ట్. అది దానికి చాలా నాలెడ్జ్ కూడా కావాలి. ప్రజెంట్ అయితే మీరు అడిగిన దానికి సమాధానం, ఒక 5 lakhsలో అయితే ప్లాంట్ కంప్లీట్ చేయొచ్చు. బట్ కానీ దాన్ని నడపడం మెయిన్ ఇంపార్టెంట్. డ్రైవర్లు పెట్టి నడిపేద్దాం, లేదంటే సింగిల్ క్యాన్ రోజుకు ఒక 100 వస్తే వర్కౌట్ అయిపోద్ది అనుకుంటే కుదరదు. ఎందుకంటే మెయింటెనెన్స్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఓన్గా డిస్ట్రిబ్యూషన్ చేసుకునే ఓపిక ఉన్న వాళ్ళే పెట్టుకోవాలి. అంటే మీరు చెప్పిన ప్రకారం చూస్తే ఒక ప్లాంట్ని పెట్టడం కంటే మార్కెటింగ్ బాగా చేయడం తెలిసినోడే ఒక బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేయగలంటారా? మరి అంతే కదా, 100% అంతే. ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవ్వాలంటే మార్కెటింగ్ కదా మెయిన్. ఓకే, ఇప్పుడు ఏదైనా సరే, నేనున్నానండి, నా బిజినెస్లన్నీ సక్సెస్ అవుతున్నాయి అంటే కారణం ఏంటి? నేను మార్కెటింగే చేస్తూ ఉంటాను. అసలు నేను
2015 నుంచి నేను ఇంతవరకు పైకి వెళ్ళి వర్క్ పట్టుకోవాలి. అసలు 2015 నుంచి ఆల్మోస్ట్ నేను ఎక్కువ సబ్జెక్ట్లో తిరుగుతూ ఉంటా. నేను కొన్ని సోషల్ ప్లాట్ఫామ్స్లో ఉంటానండి. ఉన్నాయి చాలా, ఒక 5 ఆర్గనైజేషన్లు ఉన్నాయి. వీటిల్లో ఎక్కువ నేను వెళ్ళిన దగ్గరల్లా కూడా బిజినెస్ ఎదుగుతూ ఉంటాను నేను. మరి అంతే కదా, మార్కెటింగ్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఫెలోషిప్కి వెళ్ళినా సరే బిజినెస్ ఎదుగుతూ ఉంటా. ఆ టైప్లో మార్కెటింగ్ మెయిన్. ఏ బిజినెస్కైనా అంతే, మార్కెటింగ్ కంపల్సరీ ఉండాల్సిందే. మార్కెటింగ్ లేకపోతే అసలు పని అవ్వదు, ఛాన్సే లేదు, ఏది సక్సెస్ అవ్వదు. ఇప్పుడు నార్మల్గా ఈ ఇండస్ట్రీ పెట్టాలన్న ఆలోచన వచ్చింది కదా మీకు, ఎందుకు ఎవరితో అయినా అంటే కొలాబరేట్ అయ్యి పార్ట్నర్షిప్లో పెడితే బాగుండిద్ది అని మీకు ఎప్పుడు అనిపించలేదా? పార్ట్నర్షిప్ అనేది అండి ఎలా ఉంటుందంటే, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను పార్ట్నర్షిప్ పైన. పార్ట్నర్షిప్ అనేది ఏదన్నా ఒక బల్క్ ఇన్వెస్ట్మెంట్గా పెట్టేసేసి తర్వాత దాన్ని పెరిగినప్పుడు అమ్ముకునే దాంట్లో పార్ట్నర్షిప్ ఓకే. కానీ ఇట్లాగా అనాథరేజ్డ్ అనకూడదులే. కానీ అంటే ఈ మన అన్ని చిన్న కంపెనీలు అండి. అంటే ఏది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు, ఒక వర్కర్స్ మీద నడిచే కంపెనీ, ఎంప్లాయీస్ ఒక ఆర్గనైజ్డ్గా నడిచే ఫర్మ్స్ కాదు. కాబట్టి మానిటరింగ్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. సపోజ్ ఒక 2-3 పార్ట్నర్లు వచ్చాము, అతను చూసుకుంటాడని ఇతను నెగ్లెన్సీగా ఉంటాడు, ఇతను అదే లిమిటెడ్ కంపెనీలు అట్లా ఉండదు. ప్రతిదీ ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. 1 నెంబర్లోనే బిజినెస్ జరిగింది. దీంట్లో అట్లా కుదరదు. 1 నెంబర్ జరుగుద్ది, 2 నెంబర్ జరుగుద్ది. 1 నెంబర్ మీన్స్ అకౌంట్స్, 2 నెంబర్ మీన్స్ డెస్క్. ఈ రెండింటిని మేనేజ్ చేయాలంటే ఓనర్ అనేవాడు దగ్గర ఉండాలి. మనం తీసుకునే డెసిషన్ మన పార్ట్నర్కి నచ్చపోవచ్చు, పార్ట్నర్ తీసుకునే డెసిషన్ ఓనర్కి నచ్చపోవచ్చు. అది లిమిటెడ్ కంపెనీలో అలా ఉండదు. బోర్డు మొత్తం 10 మంది ఉన్నారు అనుకోండి, 6 మెజారిటీ ఏదంటే అదే. అది తప్పైనా సరే ఓకే, దానికి ఏం మాట్లాడడానికి ఉండదు. వీటిలో చిన్నట్లు అట్లా కుదరదు. పార్ట్నర్షిప్కి సెట్ అయ్యేవి కాదండి మా బిజినెస్లో. ఇప్పుడు సపోజ్ 1 ఎకరం పొలం కొన్నామండి, 1 కోటి రూపాయలు పెట్టి. రాజేష్ గారు లాంటి వాళ్ళు, ఆయన ఒక 50, నేను ఒక 50 పెట్టి కొంటాం, పెరిగినప్పుడు అమ్ముకుంటాం. అది అసలు దానికి ఏం అవ్వదు. అట్లా కుదరదు. ఇది ఎందుకంటే మ్యాన్ అక్కడుండి, అదే ఓనర్ అనేవాడు అక్కడుండి మొత్తం చూసుకోవాలి. కాబట్టి ఓకే, మెయిన్ గ్యాప్లు ఎక్కువ వస్తాయి. ఓకే, నా పార్ట్నర్ ఎక్కువ కనపడలేదు అండి అక్కడ, వాడు తిరుగుతున్నాడు, నేను కష్టపడుతున్నాను, నాకు వచ్చే లాభం వాడికి ఇచ్చేస్తున్నాను అనే ఫీలింగ్ నాకు ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేసేటప్పుడు ఈ మిషనరీని తక్కువ రేట్లో అందరికీ అందించాలన్న మోటోతో వచ్చారా, లేదు ఈ ఇండస్ట్రీలోకి నేను వెళ్తే సక్సెస్ అవుతాను, నాకు మనీ బాగా వస్తాయన్న మోటోతో వచ్చారా? ఫస్ట్ నా స్వార్థంతో వచ్చాను, డబ్బులు సంపాదించాలని స్వార్థంతో వచ్చాను. యాజ్ ఏ సేమ్ టైం తక్కువ రేట్లోనే ఇస్తేనే జనాలు కొంటారన్న ఆలోచనలోకి వెళ్ళాను. అదే నా ఫార్ములా కూడా. ఓకే, నేను ఇచ్చే రేటుకి ఎవరు ఇవ్వలేరు, నేను ఇచ్చే ఐటమ్ కూడా ఎవరు ఇవ్వలేరు. ఓకే, విజయవాడలో మా రిఫ్రిజరేషన్కి సంబంధించి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నేను ఇచ్చే రేటు, నేను ఇచ్చే క్వాలిటీ. ఎందుకంటే నా పర్చేజ్ అలా ఉంటుంది. నా రా మెటీరియల్ పర్చేజ్ నేను లోకల్లో చేయను అసలు. ఓకే, నాదంతా నార్తోళ్ళతోటే. నార్త్ నుంచే నేను మొత్తం దింపుకుంటాను. నాకు కావాల్సిన రా మెటీరియల్ మొత్తం బల్క్లో తీసుకుంటాను నేను. సో నేను అప్పుడు మంచి రేటుకి ఇవ్వగలుగుతాను. యాజ్ ఏ సేమ్ టైం అక్కడ ఉన్న మిషనరీ నేను ఇక్కడ తయారు చేసేస్తున్నా. ఓకే, ఇక్కడ మన విజయవాడలో ఎట్లా ఉంటుందంటేనండి, ఒకడు ఏదన్నా వేలోకి వెళ్ళాడు అనుకోండి, మిగతా వాళ్ళంతా గొర్రెల మందలాగా అట్లా వెళ్ళిపోతారు. అలా వెళ్ళకూడదు అసలు. మనం అలా వెళ్తే మనకేంటి గుర్తింపు? మనం స్పెషల్గా ఉండాలి కదా. ఎండ్ కస్టమర్కి కావాల్సింది ప్రైస్ అండి, యాజ్ ఏ సేమ్ టైం క్వాలిటీ. ఈ రెండు ఉంటే ఆటోమేటిక్గా ఆడే వస్తాడు. నేను చెప్తున్నానండి, నా దగ్గరికి కస్టమైజేషన్ కోసం ఎవరైనా కస్టమర్ వచ్చాడంటే అతనితో నేను మ్యాక్సిమం 1 or 2 టైమ్సే మాట్లాడతా. సెకండ్ టైము రేటు గురించి ఫోన్ చేశాడంటే డైరెక్ట్గా చెప్పేస్తా, రేటు గురించి అయితే దయచేసి నాకు ఫోన్ చేయొద్దు, మొత్తం మార్కెట్ అంతా కనుక్కున్న తర్వాత నా దగ్గర రండి. ఏదైనా టెక్నికల్గా డౌట్ వస్తే చెప్పండి, మాట్లాడుకుందాం. మూడోసారి ఫోన్ కూడా ఎత్తేది ఉండదు. ఇంకా డైరెక్ట్గా షాప్కి వస్తాడు. ఇంకా అంతే. అంత నమ్మకం మనకి, అంటే మన ప్రోడక్ట్ మీద మనకు నమ్మకం. ఓకే, ఇంతమంది కస్టమర్స్ అందరినీ మీ దగ్గరికి వచ్చేలా చేసుకోవడానికి, లేదా ఒక బిజినెస్ పర్సన్ దగ్గరికి కస్టమర్ రావాలి, నమ్మాలి, లాయల్గా వాళ్ళ దగ్గరికే వస్తూ ఉండాలి అంటే ఒక బిజినెస్ పర్సన్ ఏం చేయాలి? అసలు మీరేం చేస్తున్నారు ఇంతమంది కస్టమర్స్ మిమ్మల్ని నమ్మి మీ దగ్గరికే రావడానికి? మనం ఇచ్చే ప్రోడక్ట్ పైన ముందు మనకు అవగాహన ఉండాలి. అది క్వాలిటీగా పనిచేసేటట్టుగా మనం దాన్ని తయారు చేయాలి. ఆ తర్వాత మనం వద్దన్నా కస్టమర్ మన దగ్గరికి వస్తాడు. వాళ్ళ సర్కిల్లో వాళ్ళ పక్కింటోడుకో ఎదురింటోడుకో లేదంటే ఆ ఎదురు షాప్ వాడుకో పలానా రెడ్డి గారి దగ్గర నేను చేయించుకున్నాను, నువ్వు కూడా చేయించుకొని చెప్పి మౌత్ పబ్లిసిటీ బిజినెస్ నాకు వచ్చేదంతా కూడా. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తా మీకు. హైదరాబాద్ ఉంది కదా, హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తుంది మెటీరియల్ అంతా.
కానీ నేను విజయవాడ నుంచి హైదరాబాద్ పంపిస్తాను, నమ్ముతారా మీరు? బబుల్ టాప్ కూలర్ 30 లీటర్ బబుల్ టాప్ కూలర్ ఉందని చెప్పాను కదా. హైదరాబాద్ ఏరియాలో మీకు మాదాపూర్లో, గచ్చిబౌలి ఏరియాలో ఎక్కువ వర్కింగ్ ఉమెన్స్ బాయ్స్ హాస్టల్స్ ఉంటా ఉంటాయి, అక్కడ పీజీలు ఉంటా ఉంటాయి కదా. వాటిలో ప్రతి దానికి కూలర్ అవసరం, ప్రతి పీజీ హాస్టల్కి ఒక కూలర్ అవసరం, ఎందుకంటే వీళ్ళందరూ కూలింగ్ వాటర్ తాగుతూ ఉంటారు కదా. అతను ఎవరో తెలియదు, ఒక ఒంగోలు సైడ్ అతను అనుకుంటా, వాళ్ళ రిలేటివ్స్ ఇక్కడ భవానీపురంలో ఎవరో ఉన్నారు. ఏది నేను చెప్పేది స్టోరీ, ఇది కూడా చాలా పాత స్టోరీనే. అప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చి ఒక కూలర్ కొనుక్కి వెళ్ళాడు, ఒక 10 years బ్యాక్ మా హైదరాబాద్ మాదాపూర్ ఏరియాకి ఒక కూలర్ కొనుక్కి వెళ్ళాడు. అది పర్ఫెక్ట్గా పనిచేసింది, ఒక 2-3 years పనిచేసింది. అతని పేరు నాగార్జున, గుర్తుంది నాకు, ఫస్ట్ కస్టమర్ పేరు గుర్తుంది. దాన్ని బేస్ చేసుకొని ఈ 4-5 సంవత్సరాల కాలంలో, అంటే దగ్గర 8 years నుంచి చేస్తున్నాను. ఆల్మోస్ట్ నేను ఒక 1000 above కూలర్లు పంపించా, అయ్యే మోడల్ కూలర్లు, ఇక్కడి నుంచి హైదరాబాద్కి, విజయవాడ నుంచి హైదరాబాద్కి. ఎందుకు? నేను ఇచ్చిన ప్రోడక్ట్ సక్సెస్ అయింది కాబట్టి. హైదరాబాద్లో దాన్ని ఆయన ఎంక్వైరీ చేస్తే 18,000 చెప్పారు దాన్ని, నేను ఇక్కడ 13,000కి ఇచ్చాను, దట్టు క్వాలిటీతో ఇచ్చాను. ఇప్పుడు కూడా నేను ఫస్ట్ ఇచ్చిన కూలర్ ఇప్పుడు కూడా అందరు పని చేస్తుంది, ఇప్పటికి కూడా. ఇవన్నీ నా సక్సెస్ స్టోరీలు. మరి అందుకే కస్టమర్స్ రిపీట్గా వస్తూ ఉంటారు. అదే నేను చెప్పేది, మనం ఇచ్చే ప్రోడక్ట్ మంచిదై ఉండాలి, క్వాలిటీదై ఉండాలి. మీరు వద్దన్నా సరే బిజినెస్ మీకు వస్తూనే ఉండిద్ది. ఇప్పుడు మీరు చెప్పినట్టు చూస్తే ఈ బబుల్ టాప్ కూలర్లు బయట 8,000కి 9,000కి ఇలా ఇస్తా ఉంటూ ఉంటారు, అవి క్వాలిటీ ఉండవు. అండ్ మీ దగ్గరకు వచ్చి వాళ్ళు మాకు బయట ఎంత తక్కువకి వస్తుంది, మీరేంటి ఎంత రేట్ చెప్తున్నారని వాళ్ళు కస్టమర్స్ చెప్తుంటారు. మీరు అట్లాంటి పరిస్థితుల్లో కస్టమర్స్తో ఎలా డీల్ చేస్తారు? అది నాకు బాగా ఇష్టం కూడా. అట్లా అడిగే కస్టమర్కి అసలు నేను చక్కగా ఫస్ట్ టైం మాత్రం బాగా టైం ఇస్తానండి. ఒక పావు గంట అరగంట టైం కేటాయించి అతనితో పాటు బయటికి వెళ్ళి పైకి వర్క్షాప్కి తీసుకెళ్ళి మార్కెట్లో కూలర్ ఎలా ఉంటుంది, నా దగ్గర ఉంటాయి, నా దగ్గర శాంపిల్స్ ఉంటాయి. మార్కెట్లో కూలర్లు ఆల్రెడీ నా కాంపిటీటర్లు ఉన్నారు కదా, వాళ్ళు తయారు చేసే కూలర్లు నేను పెట్టుకుంటాను, ఇప్పుడు నా దగ్గర ఉంటాయి, పైన ఉంటాయి, మీకు చూపిస్తా. అవి నా దగ్గర శాంపిల్ పీసుల కింద ఉంటాయి పక్కన. నేను వాడే కూలర్ నా ఆల్రెడీ రెగ్యులర్గా తయారు చేస్తుంటాం కాబట్టి నేను వాడే ఉంటాయి అక్కడ. కస్టమర్ అనేవాడికి తీసుకెళ్ళి చక్కగా మొత్తం ఓపిక్గా వివరిస్తా, ఇదిగో దీని దగ్గర ఇది, దీని దగ్గర ఇది, దీని దగ్గర ఇది అని చెప్పి. ట్యాప్ దగ్గర ఇది వాడతారు వాళ్ళు, కాపర్ పైప్ దగ్గర ఇది వాడతారు వాళ్ళు, వేసే లోపల వేసే ఫోమ్ దగ్గర ఇది వాడతారు వాళ్ళు, గేజ్ రేకు థిక్నెస్ ఎంత ఉంటుంది, కంప్రెసర్ ఆర్పిఎం ఎంత ఉంటుంది. సో మొత్తం చెప్తా. మినిమం నాలెడ్జ్ ఉన్నోడికి అర్థమైపోద్ది, 90% అర్థమైపోద్ది. కాబట్టి అంటే మీరు అన్నట్టు అంత తేడా ఉండదండి, కొద్దిగా తేడా వస్తుంది అంతే. మార్కెట్కి నాకు ఒక 2-3,000 తేడా వస్తుంది. అది 6,000 నాకు 13,000 అని కాదు, కొద్దిగా తేడా వస్తుంది. ఆ 2-3,000 ఎందుకు పెరిగిద్ది అనేది కస్టమర్కి అయితే నేను నాలెడ్జ్ ఇస్తా. అతను కొద్దిగా అతను కన్విన్స్ అయ్యి కొనేసుకుంటే నో ప్రాబ్లం, కొనకపోయినా నాకు ఇబ్బంది ఏం లేదు. కానీ నేను ఒక అతనికి నాలెడ్జ్ నేను సాటిస్ఫై అవుతాను అనమాట. ఒక తెలియని అతనికి నేను చెప్పాను, అతను అప్పటికప్పుడు కొనపోయినా కానీ ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా కానీ పలానా రెడ్డి గారు ఉంటారు అక్కడ, ఆయన మొత్తం సబ్జెక్ట్ తెలుసు అని చెప్పి చెబుతాడు, డెఫినెట్లీ చెబుతాడు. సో అది నాకు ఇష్టం. అసలు ముందు కొనపోయినా ముందు మార్కెట్లో ఎట్లా ఉంటుంది, నా దగ్గర ఎట్లా ఉంటుంది అని చెప్పడం చాలా ఇంపార్టెంట్. అసలు అది చాలా ఇంపార్టెంట్ కూడా. అతను నా మార్కెటింగ్ ఏజెంట్లకు పనిచేస్తుంటాడు నా లైఫ్ లాంగ్. అతని నెంబర్ నేను సేవ్ చేసుకుంటాను, నా బ్రాడ్కాస్ట్ లిస్ట్లో పెట్టుకుంటాను, స్టేటస్లు పెట్టి డెఫినెట్గా చూస్తూనే ఉంటాడు. మైండ్లో గుర్తుంటుంది, పలానా రోజు ఆయన దగ్గరికి వెళ్ళామని చెప్పి. మంచిది, నాకు బాగా ఇష్టం అది. అది అసలు దాని దగ్గర కన్ఫ్యూజ్ అయిపోయి కొనేస్తారండి, దాంట్లో డౌటే లేదు. ఇంకా ఇప్పుడు నీకు మార్కెట్లో 2,000 తక్కువ దొరుకుతుంది సార్, ఆ తర్వాత ఇది ఈ విధంగా రిపేర్ పెట్టిద్ది, దీని లైఫ్ నేను ఇచ్చేది 100% 5 years పనిచేస్తుంది, అది మాత్రం మీకు 2 yearsలోనే మొదలైపోద్ది, ఆ తర్వాత మీకు ఎంత ఖర్చు అవుద్ది, అది ఇష్టమా లేదంటే ఇది ఇష్టమా, ఈ మోడల్ కూడా నేను చేసిస్తా కావాలంటే, కాదు దానిపైన నా లోగో వేయను, కూల్ స్టార్ అనే లోగో వేయను అని చెప్పేస్తా. అక్కడ మ్యాక్సిమం 90% కస్టమర్లు సాటిస్ఫై అయిపోతారు. ఇక్కడ మనం ఏం మాయ చేసేది లేదండి, డైరెక్ట్గా లైవ్ చూపిస్తున్నాం. వాళ్ళు వేసే క్వాలిటీ ఏంటి, మనం వేసే క్వాలిటీ లైవే చూపిస్తున్నాం. కస్టమర్ మొరటోడైతే ఇంకా ఎన్ని చెప్పినా కానీ నాకు ఆ రేటుకి అంటాడు, ఆడి ఫోన్ నేను ఎత్తను. ఎందుకు ఇంకా 2 సార్లు ఎత్తానండి, అక్కడ కూడా ఇంక మళ్ళీ పక్కన పడేసి కాదులే నీ దగ్గర క్వాలిటీ బాగుందిలే నాకు అదే రేటుకి అంటాడు. ఓకే బాయ్ బాయ్. ఓకే, ఈ బిజినెస్ అంతా పక్కన పెట్టేస్తే మాకు తెలిసింది ఒక విషయం ఉంది, మీరు ఈ బిజినెస్ కాకుండా ప్రజలకు కూడా సేవ చేస్తారు అని మాకు తెలిసింది. రోటరీ క్లబ్ ద్వారా మీరు ఎంతోమందికి చాలా హెల్ప్ చేశారని కూడా తెలిసింది, దాని గురించి కొంచెం చెప్తారా? డెఫినెట్గా అండి.
సేవ అనేది మరి చేయాలి కదా, తప్పదు. మనం సమాజం పైన 4 రాళ్ళు సంపాదించినప్పుడు సమాజం కోసం ఏదో ఒకటి చేయాలి మనం. దాంట్లో భాగంగానే నాకు ఫ్రీ ఉన్న టైంలో మా మండలం తాడేపల్లి మండలంలో రోటరీ క్లబ్ అని ఉంది, దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. నాకు తోచినంతవరకు, నాకు చేతనైనంతవరకు నేను దాంట్లో టైం ఇస్తూ ఉంటాను. కొద్దిగా అలానే సేవా కార్యక్రమాలు కూడా కొద్దిగా చేస్తాను. అంటే ఈ పాత్రలోకి కూడా వెళ్ళాలని నిర్ణయించుకోవడానికి కారణం మీరు కూడా అలా కష్టపడి ఈ స్థాయి దాకా వచ్చాను కాబట్టి నేను అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలన్న ఆలోచన మీలో ఉండడమేనా? అదే అండి, చెప్పలా మీకు ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను కదా, ప్రతిదీ నా స్వార్థం కోసం నేను పనిచేయడమే. నా బిజినెస్ కోసం నేను వెళ్తాను. ఎక్కువ నేను ఎక్కడికి వెళ్ళినా సరే నేను కంప్లీట్ నా వ్యూ అంతా బిజినెస్ మీద ఉంటుందండి. ఇప్పుడు అక్కడికి వెళ్తాం, వాళ్ళే మామూలుగా అల్లరి చిల్లరి బ్యాచ్ కాదు, అంతా వెల్ సెటిల్డ్ పర్సన్స్, అందరికి బిజినెస్లు ఉన్నాయి. సో దాంతోపాటు మన బిజినెస్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది. నేను వాళ్ళకి బిజినెస్ ఇచ్చిన వాళ్ళని అవుతాను, వాళ్ళ దగ్గర నుంచి నేను బిజినెస్ తీసుకున్న వాళ్ళు అవుతాను. అట్ ద సేమ్ టైం రోటరీ కాబట్టి చాలా మంచి ఆర్గనైజేషను. కొద్దిగా మిగతా దాంట్లో మనం బయట ఇండివిజువల్గా చేసినా కానీ చాలా మంది రాళ్ళు వేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి నేను మా ఊర్లో నేను సొంతగా నేను వెళ్ళి ఎవరికో లేని వాళ్ళకి ఏదో కుట్టు మిషనో లేదంటే ఏదో ఇచ్చాను అనుకోండి, పక్క నుండి లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు అపోజిషన్గా. వీటినెందుకు పైకి రావాలి, పేరు రావాలని. అదేదో మనం త్రూ ఆర్గనైజేషన్ ద్వారా చేసామనుకోండి, నేను చాలా చేశాను కానీ పైకి చెప్పుకోను, అలా లోపల చేస్తూ ఉంటాను. చేయటం అయితే నాకు బాగానే ఇష్టం. ఎందుకంటే నేను చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి నాకు కష్టాలు ఏంటో తెలుసు. సో నాకు చేయటం అయితే ఇంట్రెస్టే ఉంది డెఫినెట్గా. అంటే చిన్నప్పుడు ఇంకా చాలా ఆలోచనలు ఉండేవి, కానీ సమాజాన్ని చూస్తూ పెరిగే కొద్దీ ఎందుకు ఇట్లాంటి ఆర్గనైజేషన్ ఉంటే సరిపోయింది. నేను చిన్నప్పుడు అయితే ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలి, లేదంటే అది చేయాలి ఇది చేయాలి. నాకు ఒకటి ఉండేదండి, నేను దాన్ని సగం స్టార్ట్ చేసి కూడా ఆపేశాను. అసలు ఇది మీకు వింటే కామెడీగా ఉంటుంది, ఏదో టాపిక్ వచ్చింది కాబట్టి చెబుతున్నా. ఇప్పుడు మనం దాని మీద వెళ్తుంటే ఈ కుక్కలు లేదంటే ఏ ఒకటి పిల్లులు అయ్యి అక్కడ పడిపోయి చనిపోయి ఉంటే దాన్ని తొక్కించుకొని వెళ్తానే ఉంటారు. అవునవును. నేను దానికి సంబంధించి ఒక 2 years సర్వీస్ చేశాను ఇండివిజువల్గా, నా ఒక్క ఓన్గానే. నేను కారు కొన్న కొత్తలో నాది మారుతి జెన్ కార్ ఫస్ట్లో. దాంట్లో మొత్తం కిట్ అంతా ఉంటుంది, అంటే కవర్లు, ఈ దాన్ని ఎత్తడానికి పెద్ద చలకపారలాగా ఉంటుంది, అవి అవన్నీ ఉంటాయి. నా కార్లు ఎప్పుడు ఉంటాయి, నా డిక్కీలో ఉంటాయి, పర్మనెంట్గా ఉంటాయి. అంటే అన్ఎక్స్పెక్టెడ్ కనబడుతూ ఉంటాయి కదా ఈ దారిలో. మళ్ళీ అప్పుడు అవన్నీ ఎత్తుక్కోవాలంటే కుదరదు కాబట్టి మాస్కులు, కవర్లు, హ్యాండ్ గ్లౌజులు అన్నీ నా కారులో ఉంటాయి. అలాగా నేను వెళ్తున్న టైంలో నాకు ఏమైనా కనబడితే నేను ఏం చేసేవాడిని అంటే కారు పక్క ఆపేసేసి ఒక కవర్ పెట్టి నేను ఫస్ట్ మాస్క్ వేసుకొని హ్యాండ్స్ గ్లౌజ్ చేసుకొని దాంట్లోకి లోడ్ చేసేసి కట్టి తీసుకెళ్ళి నీట్గా దారి పక్కన ఎక్కడో చూడటం లేని చోట, ఆ దగ్గర ఏదైనా ఊరు ఉందనుకోండి ఆ శ్మశానం దగ్గర తీసుకెళ్ళి అక్కడ వదిలేయటం, లేదంటే ఏదైనా రోడ్డు పక్కన కొద్దిగా ఎవడో తొక్కని చోట. అంటే ఎట్లా ఉంటుంది అంటేనండి, మనిషిలో ఉన్న క్రూరత్వాన్ని ఇంకా పెంచిన దాన్ని అవుతుందని. ఇప్పుడు ఒక చనిపోయింది అది ఉందండి, ఒక్క 2 నిమిషాలు కేటాయించి దాన్ని పక్కకు తీసామనుకో గొడవే లేదు. కానీ అట్లా తొక్కించుకొని వెళ్తుంటే ఇంకా మనిషికి మృగానికి తేడా ఉంది. అదే పనిగా తొక్కించుకొని వెళ్తుంటే ఇంకా అది నోరులో ఏం చేయాలి కదా. అవును, అది చేశాను నేను, అది నాకు బాగా సాటిస్ఫై అయింది. ఇంకా ఆ తర్వాత బిజీ అయిపోయి ఇంకా ఇవన్నీ చేస్తానండి నేను. నా రిటైర్మెంట్ అయిన తర్వాత చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, డెఫినెట్గా అవి చేయాలి. మీరు ఈ బిజినెస్తో పాటు హెల్ప్ చేయడం, అందరికీ ఇట్లాంటి సేవలు చేయడంతో పాటు ఒక షార్ట్ ఫిలిం కూడా తీశారని మాకు తెలిసింది. మరి దాని గురించి ఏమైనా చెప్తారా? మా ప్రేక్షకులకి ఆ షార్ట్ ఫిలిం కూడా మనం పంపిద్దామా చూడడానికి? తప్పకుండా, మీ దీక్ష మీడియాలో పంపిస్తే ఇంక ఎక్కువ వ్యూస్ వస్తాయి, మీ దానికి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకుంటా. అంటే ఆ షార్ట్ ఫిలిము అది ఎలా చేసామంటే, అది అనుకోకుండా, అది ఎలా అంటే నేను ఒక ఆర్గనైజేషన్లో ఉన్నానండి, బిజినెస్ ఆర్గనైజేషను, బిఎన్ఐ అని చెప్పి ఉంది. ఓకే. ఆ బిఎన్ఐలో ఏంటంటే ఎవ్రీ వీక్ మీటింగ్స్ ఉంటాయి. దానికి ఎంట్రీ ఫీజు మనం 800 పే చేసి మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఓకే. ఆ 800లో కొంత అమౌంట్ని సేవ్ చేస్తారు. ఆ టర్మ్ ఎవరైతే ప్రెసిడెంట్ ఉంటారో, అంటే 6 months 1 టర్మ్ అనమాట. అది 6 monthsకి ప్రెసిడెంట్ మారుతూ ఉంటారు. ఈ 6 monthsలో ఈ 20 వారాలకి వచ్చిన ఆ 800 చొప్పున మెంబర్ దగ్గర తీసుకుంటారు కదా, ఆ 800లో కొంత అమౌంట్ సేవ్ చేస్తారు. అంటే యావరేజ్గా అది ఈ ప్రెసిడెంట్ టర్మ్లో వచ్చేపాటికి ఒక 2 లక్షలు 3 లక్షల దాకా మిగులుద్ది అనమాట. అది ఓకే. ఆ అమౌంట్ని ఏదో ఒక ఈవెంట్స్కి ఖర్చు పెట్టాలి. ఓకే. ఫ్యామిలీ గ్యాదరింగ్ కానివ్వండి, లేదంటే సోషల్ ఏదో ఒకటి సరదాగా చేస్తూ ఉంటాం అనమాట. ఎవ్రీ ప్రెసిడెంట్ టర్మ్లో ఒక ఈవెంట్, ఫ్యామిలీ ఈవెంట్ జరుగుద్ది. ఓకే.
అంటే యావరేజ్గా మిగతా ఖర్చులు కొంత పోయినా కానీ ₹1,00,000 అయితే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తాం ప్రతి 6 months ఒకసారి అందరూ మెంబర్స్ కలిసి. ఈ మొన్న అనుకోకుండా ఏంటంటే ఒక వేరే చాప్టర్ మిత్రుడు ఒక ఆఫర్ చేశాడు, అతను కూడా యూట్యూబరే, ఇలాగ ఒక మీ చాప్టర్ పైన ఒక షార్ట్ ఫిలిం చేస్తామని చెప్పి ఆఫర్ చేశాడు. మా అందరికి నచ్చింది అది. అతను చెప్పిన స్టోరీ వాడు బాగుంది, అందులో ఎక్కువ టైం కూడా అవసరం లేకుండా 2 days మనకి అడిగాడు అతను. కాకపోతే అది 4 days అయిందిలే, సరే ఒప్పుకున్నాం, చేసాం. అది చాలా బాగా వచ్చింది, వ్యూస్ కూడా చాలా వచ్చినాయి. అసలు దాంట్లో ఉన్న వాళ్ళందరూ మొత్తం కంప్లీట్ బిజినెస్ మ్యాన్స్, బిజినెస్ ఉమెన్సే ఉందంతా కూడా, ఎవరికి ఖాళీ వాళ్ళు కాదంతా. కానీ ప్రొఫెషన్గా బాగా వచ్చింది, చూసిన వాళ్ళందరూ కూడా బాగా వచ్చింది, ఎక్సలెంట్ వచ్చిందని చెప్పారు. అంటే అది మా టాలెంట్ తెలియదు, తీసిన టాలెంట్ తెలియదు, కానీ అవుట్పుట్ మాత్రం మంచిగా వచ్చింది. ఒక్కొక్క టేక్ అయితే ఒక 10 ఒక్కొక్క షార్ట్ కి అయితే 10 టేక్లు అయితే మేము తీసుకున్నాం. ఓకే, ఆ షార్ట్ ఫిలిం పేరేంటి? అతిథులు ఆత్మలు అండి. అది అంటే మేము అతిథుల్లాగా ఒక వీకెండ్ని ఎంజాయ్ చేయడానికి ఒక ఫామ్ హౌస్ బుక్ చేసుకొని వెళ్తాము. అక్కడ ఆల్రెడీ ఆ ఫామ్ హౌస్ లో దెయ్యాలు ఉంటాయి, అదే స్టోరీ. మొత్తం మేము షూటింగ్ అంతా కూడా ఒక ఇంట్లోనే చేసాం, అసలు బయట నో అవుట్డోర్, ఇంట్లోనే చేసేసాం కంప్లీట్ గా. మా బిఎన్ఐ మెంబర్ అతను గుర్జిత్ సింగ్ అని చెప్పి గురునానక్ కాలనీలో చేసాం ఆ షూటింగ్. గురునానక్ కాలనీలో ఆయన ఒక హౌస్ ఉంది పెద్దది, ఖాళీగా ఉంది, లక్కీగా ఖాళీ అయింది, రెంట్కి ఇచ్చాడు, ఖాళీ అయింది, ఇంకా దాంట్లో చేసాం అనమాట. బాగా వచ్చింది ఆవిడ. ఓకే, మీరు ఇందాక బిఎన్ఐ అని చెప్పారు, అసలు ఏంటి బిఎన్ఐ అంటే? బిఎన్ఐ అనేది చాలా పెద్ద బిజినెస్ ఆర్గనైజేషన్ ప్లాట్ఫామ్ అండి. ఇది వరల్డ్ వైడ్ లో ఉంటుంది. ఇది 1985లో స్టార్ట్ అయింది యుఎస్లో. ఓకే, అక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్. ఆ తర్వాత అన్ని కంట్రీల్లో విస్తరించుకుంటూ అలానే మన ఇండియాకి వచ్చింది. ఇండియాకి వచ్చిన తర్వాత మన విజయవాడకి ఎక్స్క్లూజివ్గా ఒక 8 years అవుతుంది, 7 years అవుతుందండి వచ్చి. ఓకే, ఇక్కడ విజయవాడ ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు 8 years అవుతుందండి ఇక్కడ విజయవాడలో స్టార్ట్ చేసి. ది బిఎన్ఐలో స్పెషాలిటీ ఏంటంటేనండి, బిజినెస్ నెట్వర్కింగ్ ఇంటర్నేషనల్, దీని ఫుల్ ఫాము. ఒక చాప్టర్ ఉందనుకోండి సపోజ్, ఆ చాప్టర్లో మనం ఎంటర్ అవ్వాలంటే మనం వెళ్ళగానే చేర్చుకోరు. అతనికి బిజినెస్ ఉండాలి ఫస్ట్ పాయింట్, అతని ప్రొఫైల్ కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ ఉన్న తర్వాత ఎంసీ కమిటీ అనే ఒక గ్రూప్లో ఉంటుంది. ఆ ఎంసీ కమిటీ వాళ్ళు మన ప్రిన్సిస్కి వచ్చి చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఎంట్రీ ఫీజు కట్టాలి. 45,000 ఎంట్రీ ఫీజు ఇయర్లీ 45,000. అలానే 800 మళ్ళీ పర్ మీటింగ్కి, అలా 42 weeks. అంటే యావరేజ్గా మనకి 1 yearకి వచ్చేపాటికి 1 lakh ఖర్చు అవుతుంది. 1 lakh వరం మనకి వర్త్ కూడా ఉంటుంది. ఎలా అంటే ఎవ్రీ వీక్ మీటింగ్స్ జరుగుతాయి. మీటింగ్లో ఏంటంటే ఒక సిస్టమేటిక్గా రెఫరల్స్ ఇచ్చి పుచ్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. కేటగిరీలు ఉంటాయండి దీంట్లో. మేము ఇప్పుడు మా చాప్టర్ వచ్చేపాటికి మాది ఆల్ఫా చాప్టర్. విజయవాడలో మొత్తం ఒక 12 chapters ఉన్నాయి, ఆల్ఫాబెటిక్ ప్రకారం వస్తుంది. ఫస్ట్ చాప్టర్ మాదే, ఆల్ఫా చాప్టర్లో నేను ఉన్నాను. చాప్టర్ సైజు కూడా మాదే పెద్దది. ఓకే, 115 ఇప్పుడు మా చాప్టర్ సైజు. ఈ 115 మంది మెంబర్లు కూడా డిఫరెంట్ కేటగిరీలు. అంటే ఎట్లా అంటే వాటర్ కూలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ నుంచి నేనున్నా, రిఫ్రిజరేషన్ సంబంధించి నేను ఉన్నాను కదా, ఇంకొకరిని తీసుకోరు. వేరే ఇంకా సిమెంట్ అమ్ముకునేవాడిని, లేదంటే ఐరన్ అమ్ముకునేవాడిని, లేదంటే వేరే ఎలక్ట్రికల్ బిజినెస్లో ఉన్న వాళ్ళని, లేదంటే ఇంకా అట్లా వేరే సెగ్మెంట్ల నుంచి ఒక్కొక్క కేటగిరీ నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఉంటుంది. అది కూడా మళ్ళీ దీనికి మళ్ళీ పర్ఫార్మెన్స్ సరిగా లేకపోతే, మనం ఏదో సంవత్సరం ₹1,00,000 ఇచ్చేస్తే మళ్ళీ ఉంచరు, దాంట్లో అన్యాక్టివ్గా ఉంటే ఉంచరు. పర్ఫార్మెన్స్ సరిగా ఉంటేనే ఉండాలి దాంట్లో. అంటే మనం బిజినెస్ ఇవ్వాలి, మనం బిజినెస్ తీసుకోవాలి. దీనికి ఒక యాప్ ఉంటుంది, పర్ఫెక్ట్గా ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో అందుకని ఆ బిఎన్ఐ నేను 5 years మెంబర్ని. 5 years అవుతుంది దాంట్లో స్టార్ట్ అయ్యి. నేను దాంట్లో మేజర్ రోల్స్ అన్నీ చేసేసాను. వైస్ ప్రెసిడెంట్ చేశాను, ఎల్విహెచ్ చేశాను, ఎంసీ మెంబర్గా చేశాను. ప్రజెంట్ ఇప్పుడు దాంట్లో ఎల్విహెచ్ కోఆర్డినేటర్గా ఉన్నాను. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఇవన్నీ పక్కన పెడితే మీరు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు వెళ్తే మునిగినా లేచినా నేనే అనే కాన్సెప్ట్తోనే వెళ్ళారా? వెళ్తున్నాను, ఇంత ధైర్యం చేస్తున్నాను, అందులో మునిగినా లేచినా నేనే, ఎందుకంటే నాకు వెనకాల ఇది చేసినాను కదా, సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరని మీరు ఏమైనా అనుకున్నారా? అసలు ఎప్పుడు నేను ఏదన్నా ఒక కొత్త దాంట్లోకి వెళ్ళే ముందండి అసలు అట్లాంటి ఆలోచనలు ఎప్పుడు పెట్టుకోనండి. అసలు
ఫెయిల్ అయ్యిద్ది అనేది ఆలోచన నా మైండ్లోకి రాదు. ఓకే. ఆ ప్రోడక్ట్ని ఎంచుకునే ముందే నేను ఒక 3 months నేను టైం కేటాయించుకుంటా. ఆ ప్రోడక్ట్ పైన 100% నాకు నాలెడ్జ్ వచ్చిన తర్వాతే ఇది గ్యారంటీగా తెలియద్దని వెళ్తాను, కానీ మునిగిద్దని అనుకోను అసలు నేను. ముందే నేను డిసైడ్ చేసుకుంటాను. తెలియద్దు అనుకుంటేనే వెళ్తారు. ఎందుకు మా ఇల్లు మునగడం ఎందుకు లేకపోయిన కూడా నేనైనా నాకే కదా లాస్. మునిగినా నేనే, తేలినా నేనే. మునిగితాను నేను, మళ్ళీ నన్ను ఎవరు వచ్చి లేపాలి ఇక్కడ? అసలు ముందు మునిగే కాన్సెప్ట్ ఉండదు నా దగ్గర. కాన్సెప్ట్లే ఉంటాయి అన్ని. దానిపైన ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకుంటానండి. అది నాకు 100% నాలెడ్జ్ వచ్చి అది గ్యారంటీగా తేలిద్ది అనుకుంటేనే వెళ్తా. అంటే ఓవర్ మన భాషలో చెప్పుకోవాలి. సక్సెస్ అయ్యిద్ది అనుకుంటేనే ముందుకు వెళ్తా నేను. ఫెయిల్ అయ్యిద్ది అనుకున్నాం అనుకోండి, వద్దు, ఆ ప్రోడక్ట్ మనకి ఎందుకు, పక్కన పెట్టేయడమే, కొద్దాన్ని ఎత్తుకోవడం. మనకి చాలా ఉందండి, పెద్ద మార్కెట్ అండి, చాలా పెద్ద మార్కెట్. ఇంకా మీ పేరెంట్స్ అంతా పక్కన పెట్టేస్తే మీకు మ్యారేజ్ అయింది కదా, మరి మీ వైఫ్ కూడా ఈ బిజినెస్ వీటిలన్నిటికీ ఓకే అని బాగా సపోర్ట్ చేస్తారా, లేదా ఎప్పుడు చూసినా బిజినెస్ అంటారని అంటూ ఉంటారా? లేదండి, బిజినెస్ విషయంలో మాత్రం తనది బాగా సపోర్ట్ అండి. అసలు తనకేంటంటే ఇప్పుడు మొన్నటి వరకు అంటే పిల్లలు చిన్నోళ్ళు కొద్దిగా బయటకు రావడానికి కూడా తనకు కూడా కుదిరేది కాబట్టి నేను కూడా పెద్దగా ఎంకరేజ్ చేయాల. ఫస్ట్ నుంచి ఆ అమ్మాయికి మా వైఫ్కి బిజినెస్లోకి రావాలి, తనకి హెల్ప్గా ఉండాలి. నా సొంత మేనకోడలేండి, నేను మా మమ్మీ వాళ్ళ బ్రదర్ కూతుర్ని చేసుకుంది, మా మావయ్య కూతురే అనమాట, లావణ్య తన పేరు. తనకి ప్రతి విషయంలో కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. అనుకోకుండా ఇప్పుడు ఎవ్రీ వీక్ మీటింగ్ అండి నాకు, బిఎన్ఏ మీటింగ్. మార్నింగ్ పొద్దున్నే నేను ఇంటి దగ్గర నుంచి 6కి స్టార్ట్ అయితేనే నాకు అది సెట్ అవుద్ది. మా బిఎన్ఏ మీటింగ్ గురించి చెప్పలేదు కదా మీకు, మార్నింగ్ 7 కల్లా అక్కడ అటెండ్ అవ్వాలి, 9:30 వరకు ఉండాలి, లేదంటే ఆబ్సెంట్ వేస్తారు. అట్లా అప్పుడు కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తారు. పొద్దున్నే ఒకసారి నేను బాగా నిద్రలో ఉన్న లేపి గుర్తు చేయటం, ఇట్లా అన్నీ ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు ఫ్యామిలీ ఈవెంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాం, ఎక్కడికి వెళ్ళొచ్చావు ఏంటి అయ్యే ఉండవు అసలు. ఓకే, తను చేస్తున్నాడంటే ఏదైనా, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు కదా, ఇంకా అది మా ఆయన చేసే పని ఏదైనా సరే కరెక్ట్గా ఉంటుంది అనేది వాళ్ళకి స్ట్రాంగ్ బిలీవ్. అంటే ఫస్ట్ ఆ ప్రొఫైల్ మనం బిల్డ్ చేసుకోవాలి. ఓకే, మా ఇంట్లో మా వైఫ్ అనే కాదు, మా బ్రదర్ అయినా, మా అమ్మగారైనా, మా అమ్మమ్మ అయినా, మా తాతయ్య అయినా, మా బాబాయ్లైనా, మాది చాలా పెద్ద కుటుంబం, ఊళ్ళో అంతా అందరు నన్ను గమనిస్తూనే ఉంటారు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను రిసీవ్ చేసుకునే విధాన్ని బట్టి నాకు అర్థమైపోద్ది. ముందు ఏదైనా సరే ముందు నా సలహా అయితే అడుగుతారు. వయసులో చిన్నోడినైనా కానీ ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకసారి నన్ను పర్సనల్గా సలహా అయితే అడుగుతారు. ఓకే, అది చాలు, ఇంకా అక్కడ అర్థమైపోద్ది. అదే చాలా సాధించినట్టు మనం. అంతే, 100%. మీరు ఇందాక మాట్లాడుకున్న విషయంలో పేరెంట్సే ముందు పిల్లల్ని చెడగొడుతున్నారు అని అన్నారు కదా, రేపు మీ పిల్లల టైం వచ్చేసరికి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి నచ్చింది చేయనిస్తారా, లేదురా బాబు ఇందులో ఫ్యూచర్ ఉంది, నువ్వు ఇందులోకి రా, ఈ మెకానిక్ దాంట్లోకి బాగుండిద్ది అని అంటారా, లేదా నీ ఇష్టం నువ్వు ఏదైనా చేసుకో, బిజినెస్ చేస్తావా చదువుకుంటావా అంటారా? అదే నేను ఇందాక చెప్పింది, అంటే పేరెంట్స్ పిల్లల్ని చెడగొడుతున్నారు అనేది నేను సింపుల్గా అనలేదండి, దాంట్లో సబ్జెక్ట్ ఉంది, డెప్త్ సబ్జెక్ట్. నేను ఎందుకు అంటున్నానంటే దాన్ని, వాళ్ళని మనం గమనించుకుంటూ వాళ్ళకి దేంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉందనేది మనం గమనించగలగాలి. ఫస్ట్ ఆ యాక్టివిటీస్ని బట్టి మనకు అర్థమైపోతూ ఉంటుంది, ఇది దీనికి సెట్ అవుతాడు, ఇది దీనికి సెట్ అవుతుంది. ఇప్పుడు ప్రతి ఇంట్లో 2 పిల్లలు ఉంటారండి, ఒకళ్ళేమో ఒకదానికి సెట్ అవుతారు, ఇంకొకళ్ళు ఇంకోదానికి సెట్ అవుతారు. అది ఫస్ట్ మనం గమనించగలగాలి. కానీ వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నారంటే, వీళ్ళ మైండ్లో ఒకటి ఉంటుందండి, వీళ్ళ మైండ్లో బయట సమాజాన్ని చూస్తారు, వాళ్ళ తాలూకా ఐఏఎస్లు ఐపీఎస్లు చూసి మా పిల్లల్ని ఐఏఎస్ చేయాలని చెప్పి కూర్చుంటారు. వీడికేమో ఈ బిగిచ్చాట్ల మీద ఉంటుంది ఎక్కువ ఇంట్రెస్ట్. నువ్వు వెళ్ళి ఐఏఎస్ చేయమంటాడు, ఏం చేస్తాడు, ఆ పుస్తకాలు చూసుకుంటూ కూర్చోలేడు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఎక్కడో దాకా ఎందుకు నా పిల్లల విషయానికి వద్దాం. నా పిల్లల విషయానికి వచ్చేపాటికి ఇప్పుడు నా ఇంట్లో నాకు 2 కొడుకులండి, 2 బాబులు. ఒకడేమో 8th క్లాసు, చిన్నోడేమో 4th క్లాసు. పెద్దోడికి ఎట్లా ఉంటుంది, పెద్దోడి మైండ్ సెట్ అంతా కూడా నాతో పాటు ఉండాలి, నా బిజినెస్ అడుగు పదా అంటే కానీ ఎక్కడ కూడా అడగడు అసలు. ముందు బండి ఎక్కువ వచ్చేస్తూ ఉంటాడు, ఇంటి దగ్గర ఉన్నప్పుడల్లా షాప్కి వెళ్దాం పదా అంటాడు. చిన్నోడేమో ఎంత ఇన్వాల్వ్ చేసి ఇన్వాల్వ్ అవ్వడు. ఆడి గోల్ ఏంటంటే పోలీస్ అవ్వాలంట. అంటే చిన్నపిల్లడు కాబట్టి ఇప్పుడు ఏం చెప్పలేడు, కొద్దిగా వాడికి ఒక 10 years వచ్చిన తర్వాత వాడేమన్నా అంటే మనం దాన్ని గమనిస్తూ ఉండాలి, వాళ్ళు సిల్లీగా చదువుతున్నారా సీరియస్గా చదువుతున్నారా అని. దాని ప్రకారంగా మనం అంటే పేరెంట్స్ కూడా కొద్దిగా మార్కెట్ని కంపేర్ చేసుకుంటూ మార్కెట్తో ముందుకెళ్తూ ఏ ఫీల్డ్ అయితే బాగుంటుంది అనే దానిపైన ముందు వాళ్ళకి అలవాటు చేస్తూ ఉండాలి.
ఇది బాగుంటుంది నాన్న ఒకసారి ఆలోచించు అని చెప్పి తీరా వాడికి ఇంటర్ 25 years వచ్చిన తర్వాత బెండ్ అవ్వాలంటే బెండ్ అవ్వడం ముందు నుంచే ఉండాలి. ముందు నుంచే పేరెంట్స్ కూడా గమనించి ఇప్పుడు నేను ఉన్నానండి, నా పెద్దబాబు నేను ఎట్లా ట్రైన్ చేసుకుంటానంటే ఇప్పటి నుంచి నేను నా వర్క్ ప్రిన్సిస్కి నా దానికి ఎందుకు తీసుకొస్తాను, రేపు నా బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేసేది తనకే. ఫస్ట్ పెద్దోడిని అనుకుంటాం టార్గెట్ ఎవరైనా సరే. సో నేను ఆ క్రమంలో పెద్దోడిని అనుకున్నాను, అదే ప్రకారంగా ట్రైన్ చేస్తున్నా. ఇప్పుడు అతనికి కొద్దిగా మొత్తం నాలెడ్జ్ అంతా వచ్చిన తర్వాత ఇంకా డెఫినెట్గా వేరే దానిపైకి వెళ్ళదు ఆలోచన, ట్రైన్ చేస్తున్నాం కాబట్టి. అది నేను చెప్పేది, పిల్లల్ని మనం ఫస్ట్ దానిపైన ట్రైన్ చేయాలి. ఆ తర్వాత కూడా వాళ్ళకి సబ్జెక్ట్ అర్థం కాకపోతే బలవంతం చేయకూడదు అంటున్నా. ఇప్పుడు మన న్యాయం మనం చేస్తామండి, మంచి ఫీల్డ్ మంచి బాగుండదు అనే దానిపైన మనం ట్రైనింగ్ ఇస్తాం. అప్పటికి కూడా వాళ్ళకి అర్థం కాక ఇంకా 25 years 30 years వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా వేరే ఏదైనా ఆలోచిస్తున్నారు అంటే మనం వాళ్ళని వదిలేయడం తప్పదు ఇంక చేయాలి. అంతేగాని బలవంతంగా మాత్రం ఏ పని. ఇదేంటంటే గ్యారంటీ అండి, పేరెంట్స్ చూపించేది దారి గ్యారంటీగా సక్సెస్ అయ్యే దారి చూపిస్తారు ఏ పేరెంట్స్ అయినా సరే. పిల్లలకి అది అర్థం చేసుకొని ముందుకెళ్తే నో ప్రాబ్లం. లక్కీగా వాళ్ళు వేరే దానిపైకి దృష్టి వెళ్ళకుండా వెళ్తే నో ప్రాబ్లం. వాళ్ళకి 25 years వచ్చిన తర్వాత మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఏంటో చెప్పనండి, ఈ పక్కన ఉండే ఫ్రెండ్స్. ఒకడు ఏదో దాంట్లో వెళ్ళి సెట్ అవుతాడు, ఇంకోటి ఏదో దాంట్లోకి వెళ్ళి కోర్స్ చేస్తూ ఉంటాడు. వీడికి మైండ్ మారిపోతూ ఉంటుంది, నేను కూడా ఆ కోర్స్ చేస్తే బాగుండేమో అని చెప్పి. పిల్లలతోటి ఎక్కువ ర్యాపో మెయింటైన్ చేయాలి. ఎక్కడికి వెళ్ళినా మనం పక్కన పెట్టుకొని తీసుకెళ్ళాలి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే పిల్లల్ని బండి ఎక్కించుకొని తీసుకెళ్తా. మా రోటరీ మీటింగులకు కూడా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటా. బాక్స్ క్రికెట్లో జరుగుతూ ఉంటాయి, అట్లెట్లకి ఎక్కడికి వెళ్ళినా పిల్లలు ఆ ర్యాబ్ మెయింటైన్ చేస్తే ఫాదర్ తోటి బాగా ఇంటరాక్ట్ అవ్వడానికి పిల్లలకి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ సమస్యలు వాళ్ళ మనసులో ఫీలింగ్లు షేర్ చేసుకుంటూ ఉంటారు, మనకు ఒక ఐడియా వస్తాం. మార్కెట్లో చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే ఉన్నాయి. మన కూల్ స్టార్ దానికే రావడానికి అంటే రావాలి, ఎందుకు రావాలి, మన దాన్ని ఎందుకు చూస్ చేసుకోవాలి కస్టమర్ అంటే అండి, ఇక్కడ మేజర్గా మార్కెట్లో ఉన్నాయి కంపెనీలు ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి. మీరు అన్నట్టు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తుంది, మనం ఇచ్చే క్వాలిటీ, మనం ఇచ్చే రేటు, మనం ఇచ్చే ప్రైజు, మనం ఇచ్చే క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు కస్టమర్ అయిన అతను డెఫినెట్గా మనదాన్ని తప్ప ఇంక వేరే సోర్స్ కనపడదు. ఇవాళ ఏముందండి, ఇవాళ ఎవరైనా సరే ఏది కావాలన్నా సరే ఫస్ట్ నెట్కి అలవాటు అయిపోతున్నారు. నేను గూగుల్లోకి వెళ్ళిపోతున్నారు, సెర్చ్ చేస్తున్నారు. ఫస్ట్ టాప్ 1లో టాప్ 2లో నేనే ఉంటాను. అలానే ఇంకా వేరే కాంటాక్ట్లు కూడా వాళ్ళకి వస్తాయి. వాళ్ళు డైరెక్ట్గా 2-3 కంపెనీలకి అయితే తిరుగుతారు, డెఫినెట్గా వెళ్తారు. వెళ్ళినప్పుడు ఒక నమ్మకం అనేది కలగాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న వాతావరణం వాళ్ళకి నచ్చాలి. ఇప్పుడు మా ప్రిన్సిస్ చూసుకుంటే మాది ఓన్ ప్రిన్సిస్, ఏదో మామూలుగా బ్యాగ్ బిజినెస్ కాదు, ఏదో మామూలుగా రెంట్ దాంట్లో ఉండి ఏదో తయారు చేసి ఇచ్చేస్తాం. ఇవాళ ఎక్కడ ఉంటుంది, రేపు ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. ఆ షాపు అడ్రస్లు మారిపోతూ ఉంటాయి. దట్టు మేము లాస్ట్ 15 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం. మాకు రిపీటెడ్ కస్టమర్లు ఉన్నారు, మా డేటా అంతా ఉంది. సో మన దగ్గరికి వచ్చే కస్టమర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మౌత్ పబ్లిసిటీ ద్వారా వచ్చేతను, అంటే ఎవరో ఒక కస్టమర్ రికమెండ్ చేస్తే నా దగ్గరికి వచ్చేవాడు. వచ్చినవాడు కూడా ఏంటంటే సాటిస్ఫాక్షన్ కోసం గ్యారంటీ మీరు అన్నట్టు వేరే కంపెనీల దగ్గరికి వెళ్తాడు, వేరే కంపెనీల దగ్గరికి చూడడానికి వెళ్తాడు. కానీ చివరికి మ్యాక్సిమం 80% నాదే ట్యూన్ చేసుకుంటారు. ఎందుకంటే మనం ఇచ్చే ఆఫర్ ప్రైస్ కానివ్వచ్చు, క్వాలిటీ కావచ్చు, అన్నిటికంటే మించి నమ్మకం. ముందు కస్టమర్కి మనం నమ్మకం కలిగించేలాగా మాట్లాడాలి. నా స్పెషాలిటీ ఏంటంటేనండి, నేను రూపాయి కూడా అడ్వాన్స్ తీసుకోను కస్టమర్ దగ్గర. అతనికి కావాల్సిన ఐటమ్ ఏంటో అడుగుతా, ఇంత అవుతుంది రేట్ అని చెప్తాను. వెరీ కస్టమైజేషన్గా ఉంది అంటే 30% తీసుకుంటా అడ్వాన్స్. అంటే అది అతనికి తప్ప ఎవరికి సేల్ అవ్వదు అనుకుంటేనే అడ్వాన్స్ తీసుకుంటా. లేదు ఇది ఇతనికి తప్ప వేరే వాళ్ళకి నమ్ముకోవచ్చు అని నాకు నమ్మకం కలిగింది అనుకోండి, అసలు అడ్వాన్స్ ఇస్తానని ఒప్పుకోను. ముందు అసలు నేను తీసుకోను. కస్టమర్ని ఎప్పుడు కూడా కస్టమర్ దగ్గర మనం ఎలా బిహేవ్ చేయాలంటేనండి, మీరు వచ్చి నాకు బిజినెస్ ఇస్తే నేను బతుకుతాననే థాట్లో మనం ఉన్నామంటే కస్టమర్ నెత్తిని కూర్చుంటాడు. ఇవన్నీ ఓపెన్ సీక్రెట్లు. కస్టమర్లు విన్నా కానీ వాళ్ళు కొద్దిగా నొప్పి కలగవచ్చు, ఏమనుకోవద్దు, కానీ చెప్పాలి చెబుతున్నా. నువ్వు కొంటే కొను, లేకపోతే లేదు, నాకు అవసరం లేదు అన్నట్టుకుంటేనే బిజినెస్ మ్యాన్ సక్సెస్ అవుతాడు. 100%. మిగతా బిజినెస్ వాళ్ళకి కూడా నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా. నువ్వు కొంటే కొను, లేదంటే లేదు, నా ప్రైజ్ ఇది, నా క్వాలిటీ ఇది అంటేనే బిజినెస్ మ్యాన్ స్టడీగా ఉంటాడు. లేదు సార్ మీరు నాకు ఆర్డర్ ఇవ్వండి సార్, మీరు కుర్రోళ్ళ జీతాలు ఇచ్చుకోవాలి సార్, ఆడి డెఫినెట్గా నెక్కి కూర్చోండి. దాంట్లో డౌట్. ఇప్పుడు నేనున్నానండి, నేను వేరే ఏదో కొనడానికి వెళ్ళా, ఆటో నగర్ వెళ్ళా, అక్కడున్న ఓనర్ ఆ బిహేవింగ్ని బట్టే నేను వాడిని ఎత్తినే కూర్చుంటా. అంతే, అది నేను మెయింటైన్ చేస్తాను.
నేను చెప్తున్నాను కదా, నా దగ్గర ప్రొడక్ట్ అంతా రెడీగా ఉంటుందండి. కస్టమర్ వస్తాడు, చూసుకుంటాడు, సార్ ఇదే దీని రేట్ ఇంత. మార్కెట్లో అట్లా కాదు, ఆర్డర్ తీసుకుంటారు, చేస్తారు. ఈ కస్టమర్ ఏమంటాడు, నాకు పంపించి డబ్బులు ఇస్తారంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అడిగింది రాలేదు, నేను అడిగిన సైజు రాలేదు అంటాడు గొడవలు. నేను అందుకని ఏమంటానంటే, మీరు నాకు రూపాయి ఇవ్వద్దు, నేను తయారు చేస్తాను మీరు అడిగిన వస్తువుని, వచ్చి చూసుకోండి, దగ్గరుండి చూసుకొని మొత్తం డబ్బులు కట్టేసి తీసుకెళ్ళిపోండి. నేను అసలు క్రెడిట్ చేయనండి. క్రెడిట్ అసలు నాకు ఇష్టం ఉండదు. మొత్తం క్యాష్ టు క్యారీ బిజినెస్సే. అడ్వాన్స్ ఇచ్చిన ఐటమ్కి కూడా కస్టమర్లు ఏమంటారంటే, నేను మిమ్మల్ని నమ్మి 30,000 అడ్వాన్స్ ఇచ్చాను కదా, సపోజ్ 30% అడ్వాన్స్ ఇచ్చాను కదా, మిగతాది మీరు నా ప్రిన్సిపల్కి పంపించండి, నేను అక్కడ ఇస్తానంటారు. అందుకనే అడ్వాన్స్ తీసుకునే వాళ్ళకి ముందుగా నీ మాట చెప్తా, అడ్వాన్స్ తీసుకున్నా సరే మొత్తం పేమెంట్ అయిన తర్వాత డెలివరీ అని నేను చెప్తా. చాలా తక్కువ మంది ఉంటారు, నాకు ఏళ్ల మీద లెక్కేసుకోవచ్చు, ఒక 5-6 ఉంటారు అంతే అప్పు పంపించేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో నాతో ఉన్నవాళ్ళు, 10 సంవత్సరాల నుంచి నాతో ఉన్న వాళ్ళకి నేను అప్పిస్తూ ఉంటాను. కానీ కొత్త వాళ్ళకి ఎవరు రూపాయి కూడా అప్పేవాళ్ళు. అప్పిస్తే అప్పుడే అయిపోద్దండి. అప్పిచ్చామంటే విరోధాన్ని కొని తెచ్చుకున్నట్టే. బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే ఫార్ములా అప్పుతోటి చేయొద్దు. అప్పుతోటి చేశారంటే కనుక డెఫినెట్గా మునిగిపోతారు. అల్టిమేట్గా ఇప్పుడు రాబోయే యూత్ కానీ ఎవరైనా ఏ బిజినెస్ అయినా చెయ్యాలి అనుకుంటే వాళ్ళకి మీరేం సలహా ఇవ్వాలనుకుంటున్నారు? అల్టిమేట్గా ఏముండదండి దీంట్లో. యూత్ ఏమంటే ఇవాళ యూత్ అసలు చాలా సబ్జెక్ట్ ఓరియంటెడ్ అండి. మనం చెప్పాల్సిన పని లేదు వాళ్ళకి, ఊళ్ళోంచి పని చేసుకోమని చెబుతా అంతే. ఓకే, వాళ్ళకి అసలు మనం చెప్పాల్సిన పని లేదండి. వాళ్ళకి అన్నీ తెలుసు కానీ చేయరు. వాళ్ళకి ఏంటంటే ఒళ్ళోంచి సబ్జెక్ట్ మీద పనిచేస్తే డెఫినెట్గా సక్సెస్ వచ్చింది, ఎవరికైనా వచ్చింది. యూత్కి ఇవాళ లేని నాలెడ్జ్ కాదు, మనం చాలా సింపుల్. ఇవాళ ఉన్న యూత్ ముందు వాళ్ళు ఓపిక చేస్తే దేనికి పనికిరాం, మనం చేయరాము. నేను చెప్పేది ఏంటంటే ఊళ్ళోంచి పని చేయండి అంతే. ఇప్పుడు వరకు మీ ఇండస్ట్రీలో అంటే మీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి బాగా అంటే ఎవరైనా కస్టమర్ వచ్చి ఇట్లా కస్టమైజ్డ్గా కావాలనుకొని మీరు చేసి ఇచ్చిన ప్రోడక్ట్ ఏంటి? చాలా ఉన్నాయండి. అసలు నా మెయిన్ నేను సక్సెస్ అవ్వడానికి కారణమే నా కస్టమైజేషన్ అంటే ఇప్పుడు లైక్ మీకు ఎట్లా చెప్పాలంటే అర్థమయ్యేటట్టు కస్టమైజేషన్ గురించి. మాలాంటి ప్రోడక్ట్లు తయారు చేసే కంపెనీలు నేషనల్ కంపెనీలు ఒక 2-3 ఉన్నాయి. బ్లూ స్టారు, వోల్టాసు, రాక్వెల్, ఇట్లా పెద్ద కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు ఇండియా వైడ్గా ఉన్న కంపెనీలు అనమాట. అవి వాళ్ళు ఏంటంటే ఒక ఫిక్స్డ్ ఫార్మాట్లో ఉంటాయి, ఫిక్స్డ్ మెజర్మెంట్స్లో ఉంటాయి. ఇప్పుడు 100 లీటర్ డ్రింకింగ్ వాటర్ కూలర్ కావాలి, ఫిక్స్డ్ అనమాట. ఇంకా 2 అడుగులు వెడల్పు, 3 అడుగులు విడ్త్, ఈ హైట్ 6 అడుగులు ఫిక్స్డ్గా ఉంటుంది. ఇంకా అది మన ప్రిన్సిపల్లో సెట్ అవ్వదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక రెస్టారెంట్ ఉంది అనుకుందాం. ఆ రెస్టారెంట్ కొద్ది బిజీ ఏరియాలో బాగా తక్కువ ప్లేస్ ఉంటుంది. ఇట్లాంటి కూలర్ కొనుక్కొచ్చిన అనుకోండి, దాన్ని అక్కడ పెడితే అడ్డమైపోద్ది అడిగి. కానీ కూలింగ్ వాటర్ కోసం కొనాలి తప్పదు. మరి అప్పుడు ఏం చేస్తాడు, కస్టమైజేషన్ చేసేవాళ్ళు ఎవరు ఉన్నారని చెప్పి సెట్ చేస్తాడు. డెఫినెట్గా ఫస్ట్ మందే వచ్చింది మార్కెట్లో పేరు. నేను డైరెక్ట్గా సైట్కి వెళ్తా, సైట్కి వెళ్ళి వాళ్ళ ప్రిన్సిస్ విజిట్ చేసి ఏ కార్నర్లో వాళ్ళు డెడ్గా వదిలేసిన ప్లేస్ ఉంటాయి, నేను చూడగా నాకు అర్థమైపోద్ది. ఆ ప్లేస్ అక్కడ వాళ్ళకి అవసరం లేదు అని అనుకున్న ప్లేస్ నేను ఐడెంటిఫై చేస్తాను. నేను డ్రాయింగ్ ఇచ్చేస్తాను, మెజర్మెంట్స్ తీసుకుంటాను, అక్కడ సైట్లో డ్రాయింగ్ ఇచ్చేస్తాను. నేను ఇచ్చిన డ్రాయింగ్ ప్రకారంగా బడ్జెట్ కూడా ఇస్తాను. ఆ కస్టమర్ దానికి ఓకే అంటే ఎమ్మటే వర్క్ స్టార్ట్ చేసి. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటేనండి, చీరాల్లో విద్యా కాలేజీ అని ఉంది, ఇంజనీరింగ్ కాలేజీ. వాళ్ళు లాస్ట్ 5 ఇయర్స్గా వాళ్ళ దగ్గర మొత్తం టోటల్ పెద్ద కాలేజ్ ఇది, ఒక 30-35 కూలర్లు ఉన్నాయి. ఆ 35 కూలర్లో వాళ్ళ మెయింటెనెన్స్ తోటి వాళ్ళ బడ్జెట్లు చూసుకుంటే సంవత్సరానికి వచ్చేపాటికి విపరీతంగా అయిపోతున్నాయి అనమాట. ఈ 35 కూలర్ల మీద పెద్దగా ఏదో రిపేర్ పెడతానే ఉంది. అన్ని చిన్న కూలర్లే, మళ్ళీ 30 లీటర్స్ కెపాసిటీ కూలర్లు 35 ఫ్లోర్లో. ఈ ముందు మెయిన్ డబ్బులు సంబంధం పక్కన పెట్టేస్తే అదేమో కొద్దిగా రిమోట్ ఏరియాలో ఉంటుంది, ఊరికి బయట ఉంటుంది ఎక్కడో. అక్కడికి వెళ్ళి చేయాలంటే వీళ్ళు టెక్నీషియన్ వెళ్ళడానికి లేట్ అవ్వడం, అది ఆగిపోయిన ఫ్లోర్ దగ్గర కంప్లైంట్లు రావడం, ఇలా జరుగుతూ ఉండేది. ఆ ఇబ్బందితో బాగా ఇబ్బంది పడ్డారు వాళ్ళు. సరే సార్ ఇట్లా అని చెప్పి నా దగ్గరికి వచ్చారు వాళ్ళు, డైరెక్ట్ ఎండీ గారు వచ్చారు. నేను వెళ్ళా, సైట్ విజిట్కి వెళ్ళాను. అక్కడ చూసి నేను వాళ్ళకి ఇచ్చిన సొల్యూషన్ ఏంటంటే అండి, అసలు ఈ 35 కూలర్లు మొత్తం తీసి పక్కన పడేద్దాం అన్న. ఫస్ట్ ఆయనతో అన్నా, ఏంటి అన్నాడు, ఏంటి పక్కన పడేటివి ఏంటి రెడ్డి గారు అన్నాడు. ఎందుకంటే మరి ఇంత పొడి కూలర్లు అవసరం లేదు, పైన ఒకటే పెడతాను నేను. టాప్ ఫ్లోర్లో 5th ఫ్లోర్లో వాళ్ళకి ఇచ్చానండి సొల్యూషను, 2000 లీటర్స్ డ్రింకింగ్ వాటర్ కూలర్. పైన టాప్ ఫ్లోర్లో క్రేన్ ద్వారా తీసుకెళ్ళి పెట్టేసాం, 2000 లీటర్స్ కెపాసిటీ అనమాట. అక్కడి నుంచి అన్ని డిస్ట్రిబ్యూషన్ లాగేసాం అనమాట, అన్ని ఫ్లోర్లకు లాగేసాం.
ఆ ఫ్లోర్కి డ్రింకింగ్ వాటర్ కూలర్ ఫీల్ వచ్చేలాగా ఫ్రంట్ సైడ్ ఒక రేక్ తయారు చేసాం. ఒక కూలర్కి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది, ఆ రేక్ ఒకటి తయారు చేసేసి ట్యాప్లు ఇచ్చేసాం. ఓకే, అంటే తాగే స్టూడెంట్కి కూలర్లో నీళ్ళు తాగుతున్న ఫీల్ వచ్చింది, ఏదో ట్యాప్లో నీళ్ళు తాగుతున్నట్టు కాకుండా. చూడగానే కూలర్ అనుకుంటాడు, అది గోడకి ఫిట్ చేసేసాం అనమాట. ఓకే, లోపలగా మొత్తం టోటల్గా కూడా అక్కడి నుంచి ఏది 200 లీటర్స్ కెపాసిటీ కూలర్ టాప్ ఫ్లోర్లో పెట్టామని చెప్పే కదా, అక్కడి నుంచి అన్ని 35 పాయింట్లకి పైప్ లైన్లు లాక్కొచ్చేసాం. ఇన్సులేటెడ్ పైప్ లైన్లు, అంటే కూలింగ్ ఎక్కడ తగ్గకుండా. ఓకే, ఇంకా జీరో మెయింటెనెన్స్. ఇంకా ఆయనకి ఒకటే మిషన్, 35 మిషన్ లేవు, ఇంకా ఒకటే మిషన్ 3 ఫేస్ మిషన్ వేసేసాం 8.5 TR. 35 ప్రాబ్లమ్స్ ఒకటే సొల్యూషన్ లాగా. అంతే, అదే 8.5 TR ఒకటే మిషన్ 3 ఫేస్ మిషన్ వేసాం. ఇంకా అసలు నో మెయింటెనెన్స్. ఇంకా ఓకే, ఆయన ఇక్కడే చౌదరి గారు, ఆయన విజయవాడలోనే ఉంటారు, ఆయన వెటనరీ కాలనీలో ఉంటారు. నేను ఈ సొల్యూషన్ ఇచ్చింది ఆయనకి కరోనాకు ముందు. ఆయన ఇప్పుడు దాకా నాకు ఒక 10-15 సార్లు ఫోన్ చేసి ఉంటాడు, కేవలం నేను ఇచ్చిన సొల్యూషన్ నచ్చి పర్సనల్గా మాట్లాడడానికి. నేను ఏదైనా స్టేటస్ పెట్టాను అనుకోండి, మామూలుగా నా మిషనరీ సంబంధించినవి, దాన్ని ట్యాగ్ చేసి వాయిస్ మెసేజ్ పెడతాడు. ఓకే, సరదాగా ఫన్నీగా ఉంటాడు. అసలు చీరాల వస్తే మాత్రం నువ్వు రాకుండా వెళ్ళబాగా అని అంటాడు అనమాట. ఓకే, అప్పుడప్పుడు చీరాల నేను వెళ్తూ ఉంటాను, అంటే మా 2 months ఒకసారి 3 months ఒకసారి ఫ్రెండ్స్ తోటి వెళ్తూ ఉంటాం, బీచ్ వ్యూస్కి వెళ్తూ ఉంటాం. అప్పుడు ఆయన ఫోన్ చేసి ఆయన వచ్చి కలవటం, లేదంటే మేము వెళ్ళి ఆయన కలవటం, చాలా రిసీవింగ్ బాగుంటుంది. అసలు అంత ర్యాపో వచ్చేసింది, ఆయన నచ్చింది అనమాట. అలానే మొన్న మధ్య ఇక్కడ మన సిటీలో చూసుకుంటే బెంగళూరు భవన్లో ఇచ్చాం. ఓకే, బెంగళూరు భవన్ వాళ్ళు కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడ కూడా ఆ యాంబియన్స్ దెబ్బతినకుండా ఉండాలి, నీట్గా ఉండాలని వాళ్ళు ఏదో ఎక్కడెక్కడో సెర్చ్ చేసుకుంటూ ఉన్నారు. ఆ సెర్చింగ్లో భాగంగా నా దగ్గరికి వచ్చారు. అది అసలు ఎక్సలెంట్ అనమాట. అది విజయవాడలో లేదు. అది అంటే ఒకే ప్లేస్లో హ్యాండ్ వాష్ ప్లస్ డ్రింకింగ్ వాటర్, ఓకే, కూలర్ కూడా ఎక్కడ ఉందో తెలియదు. అంటే ఒక గ్రానైట్ తోటి మొత్తం ఒక ఏరియాని ఒక 2x3 సైజులో గ్రానైట్ తోటి కట్టించా. డ్రాయింగ్ కూడా నేనే ఇచ్చా. దాని టాప్లో కూలర్ ఉంటుంది, దాని బ్యాక్ సైడ్కి వెళ్తే హ్యాండ్ వాష్, ఫ్రంట్ సైడ్కి వస్తే డ్రింకింగ్ వాటర్. ఓకే, కస్టమైజ్. అసలు అదొక కూలర్ ఫీలే రాదు. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే రిచ్ అంబియన్స్. ఆ రిచ్ అంబియన్స్ వచ్చేలాగా వాళ్ళు ఏం చేశారు, గ్రానైట్తో కట్టించుకున్నారు. అక్కడ తీసుకెళ్లి కూలర్లు గిల్లర్లు అన్ని చెత్తగా పెడితే ప్లగ్లు గిగ్గులు బాగోదు కదా, నీట్గా పైన సెట్ చేసి అది చూస్తే అసలు ఇలా కూడా చేయొచ్చు అనిపించి. ఓకే, ఇలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఉన్నాయి. కస్టమైజేషన్ విషయానికి వస్తే అసలు చాలా పెద్ద సబ్జెక్టు, చాలా ఉన్నాయి. నేను కస్టమైజేషన్ నాకు బాగా ఇష్టం కూడా. అసలు ముందు నాకు కస్టమైజేషన్ వస్తే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు ఫీలింగ్. నాకు రొటీన్ పని అనుకోండి, మా వర్కర్లో చేసుకుంటా ఉంటారు, నాతో పని ఉండదు. అసలు ముందు నాకు పని లేకుండా ఉంటే నాకు అది వచ్చి రాకు. నాకు ఓన్లీ రెగ్యులర్గా చేసే పనులు అంటే నాకు నచ్చదు, నిద్ర వస్తూ ఉంటుంది. కస్టమైజ్ అయితే కొత్త ఇన్నోవేషన్ చేస్తూ రెగ్యులర్ పనులు ఏముంటాయి, పర్చేజు, సేలు, ఇవే ఉంటాయి మైండ్లో. అలా కాకుండా ఏదైనా కొత్త డ్రాయింగ్ వచ్చింది అనుకోండి, నా మైండ్ మళ్ళీ షార్ప్ అయినట్టే. కస్టమైజేషన్ ఆర్డర్ వచ్చింది అనుకోండి, నాకు కొద్దిగా ఆ రోజు బాగా నిద్ర పట్టింది, హుషారు వచ్చింది, మైండ్ బాగా పని చేసినట్టు అర్థం. అలా కాకుండా రొటీన్ పనులు అనుకోండి బోర్ కొడతానే ఉంటుంది, బయటకు వెళ్ళిపోదాం అనిపిస్తుంది. అందుకని అంటే రెగ్యులర్ ఇప్పుడు మా దగ్గర ఉండే ప్రోడక్ట్లో 30-35 రకాల రెగ్యులర్ ప్రోడక్ట్లు ఉన్నాయి. ఇవన్నీ ఆల్రెడీ మా వర్కర్స్కి నాలెడ్జ్ ఉంది. నా దగ్గర అంతా ఓల్డ్ ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ మొత్తం టోటల్ సబ్జెక్ట్ ఉంది. కాబట్టి నాతో పని లేకుండానే వాళ్ళు చేసుకుంటా ఉంటారు. అరే 30 లీటర్ల కూలర్లో 10 దింపాలు రాన్నాం అనుకో, నేను మాట చెప్తే చాలు, అంతే. ఇంకా మిగతా డ్రాయింగ్లు ఏం అవసరం వాళ్ళకి. అదే కస్టమైజేషన్ అనుకో, నా బుర్ర అవసరం. ఓకే, అందుకని నాకు హ్యాపీ, కస్టమైజేషన్ చేయడం నాకు హ్యాపీ. ఓకే, మీ ఇయర్లీ టర్న్ ఓవర్ ఎంత వస్తుంది ఈ కంపెనీ నుంచి? టర్న్ ఓవర్ విషయానికి వచ్చేపాటికి ఇందాక మనం అదే అనుకున్నాం సబ్జెక్ట్లో, అదే పార్ట్నర్షిప్ మీరు ఎందుకు ఎంకరేజ్ చేయరు అన్నప్పుడు ఇందాక చిన్న సబ్జెక్ట్ వచ్చింది. ఈ చిన్న కంపెనీలకు ఎట్లా ఉంటుందంటేనండి, నెంబర్ 1, నెంబర్ 2 అని 2 ఉంటాయి. అంటే టర్న్ ఓవర్ అఫీషియల్గా టర్న్ ఓవర్ చూపించేది కొద్ది తక్కువే ఉంటుంది, అన్అఫీషియల్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇవన్నీ అఫీషియల్గా మనం ఇక్కడ మీడియా ముందు మాట్లాడకూడదు. సో ప్రజెంట్ అయితే కనుక మాది ఒక 2.5 crores ఉందండి కంపెనీ. నెంబర్ 1లో 2 విషయానికి వచ్చేవాటికి ఇంకా ఉంటుంది. అదనమాట. మీ దగ్గర ఉన్న టాప్, అంటే మీ దగ్గర ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని ప్రోడక్ట్స్లో కల్లా టాప్ 3 ప్రోడక్ట్స్ ఏంటి? టాప్ 3 విషయానికి వస్తే ఫస్ట్ మాత్రం నేను డ్రింకింగ్ వాటర్ కూలర్స్ గురించి అయితే నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తానండి. ఫస్ట్ నా ప్రైమరీ ప్రోడక్ట్ డ్రింకింగ్ వాటర్ కూలర్స్. అంటే దాంట్లో
30 లీటర్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటే అప్ టు నేను 2000 లీటర్స్ దాకా నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేసేస్తాను. ఓకే, అది నా టాప్ 1 ప్రోడక్ట్. ఓకే, అంటే 30, 100 లీటరు, 200, 500 అలాగే 2000 లీటర్స్ దాకా కూడా నేను డ్రింకింగ్ వాటర్ కూలర్స్ ప్రొవైడ్ చేశాను. ఓకే, ఏది ఇప్పుడు పెద్ద పెద్ద టెంపుల్స్కి, కాలేజెస్కి 1000 లీటర్ అవసరం అవుతా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే బ్రాండెడ్ కంపెనీలో దేంట్లో కూడా 500 లీటర్స్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. ఏది పెద్ద నేను ఇండియా వైడ్గా ఉండే కంపెనీలో నేను చెప్పాను కదా, బ్లూ స్టార్, వోల్టాస్ 500 నుంచి చేయరాదు. నేను 2000 దాకా చేస్తాను. ఓకే, అదొకటి ఫస్ట్ ప్రోడక్ట్, మా ఫస్ట్ ప్రోడక్ట్. Top సెకండ్ టాప్ 2 విషయానికి వస్తే చిల్లర్స్ చెప్పుకోవచ్చండి. మీ కింద చెప్పాను కదా, ఇండస్ట్రియల్ చిల్లర్లు అలానే ఆర్ఓ చిల్లర్లు ఇవన్నీ కూడా టాప్ 2లోకి వస్తాయి. చిల్లర్స్ ప్రోడక్ట్ టాప్ 2లోకి వస్తాయి. ఇండస్ట్రియల్ చిల్లర్ల విషయానికి వస్తే ఇంకా నేను మోనోపోల్ అండి, ఏపీలో ఎవరు లేరు అసలు మ్యానుఫ్యాక్చరర్లు. ఓకే, ఇంకా ఈ ఆర్ఓ చిల్లర్స్ విషయానికి వస్తే ఆర్ఓ చిల్లర్స్ అనేపాటికి ఏంటంటే ఇప్పుడు ఈ వాటర్ ప్లాంట్లు ఉంటాయి కదా, ఈ వాటర్ ప్లాంట్లలో ప్రతి ప్లాంట్కి కూలింగ్ వాటర్ తయారు చేసుకోవాలంటే ఇన్స్టెంట్ వాటర్ చిల్లర్ అవసరం. దాని పని ఏంటంటే ఒక సైడ్ నుంచి నార్మల్ వాటర్ తీసుకుంటుంది ఆ మిషన్, రెండో సైడ్ నుంచి ఇన్లెట్లో నుంచి వాటర్ తీసుకుంటుంది, రెండో సైడ్ అవుట్లెట్లో నుంచి ఆన్ ద స్పాట్లో ఎవ్రీ 3 మినిట్స్కి ఒక క్యాన్ అవుట్పుట్, 20 లీటర్ క్యాన్ ఎవ్రీ 3 మినిట్స్కి ఒక క్యాన్. అంటే కెపాసిటీని బట్టి 2 టన్ కెపాసిటీది అయితే ఎవ్రీ 3 మినిట్స్కి ఒక క్యాన్, 3 టన్ అయితే ఎవ్రీ 2 మినిట్స్కి ఒక క్యాన్, దాంట్లో 5 టన్ ఉంటుంది ఒకటి. ఓకే, ఎవ్రీ 1 మినిట్కి ఒక క్యాన్, 1 మినిట్కి ఒక క్యాన్ చొప్పున వచ్చేస్తూనే ఉంటుంది వాటర్, కూలింగ్ వాటర్. ఓకే, ఆన్లైన్లో ఇన్స్టెంట్గా. అంటే వాటర్ కూలర్లో ఏంటంటే దాంట్లో నీళ్లు లోడ్ చేసి వెయిట్ చేయాలి మనం, ఒక 1 అవర్ 2 అవర్స్ వెయిట్ చేయాలి, అప్పుడు కూలింగ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ టెక్నాలజీ ఏంటి, ఇన్స్టెంట్లోనే కూలింగ్ అయిపోద్ది. ఎవరు ఆగట్లేదు కదా, మనం అంత ఫాస్ట్ ప్రపంచం అయిపోయింది కదా, దాని తగ్గట్టుగా నీ కొత్త ఇన్నోవేషన్. ఓకే, ఒకవైపు నుంచి నీళ్ళు తీసుకుంటుంది, రెండో వైపు నుంచి ఆన్ ద స్పాట్లో కూలింగ్ వాటర్ తయారు చేసి పంపిస్తుంది. అవి తీసుకొచ్చి ఈ కూలింగ్ క్యాన్లో పట్టుకొని మన వాళ్ళు ఈ పెళ్ళిళ్ళకి ఆటలకి ఫంక్షన్లకి వేసుకుంటూ ఉంటారు. అది చిల్లర్ సెక్షన్. ఓకే, ఇండస్ట్రియల్ చిల్లర్లు ఏంటంటే అది చాలా పెద్ద మార్కెట్. ఇండస్ట్రియల్ చిల్లర్లది మీకు ఎనీ ప్రోడక్ట్ ప్లాస్టిక్ ప్రోడక్ట్ ఏది తయారవ్వాలన్నా అక్కడ నా ఇండస్ట్రియల్ చిల్లర్ అవసరం. ఓకే, ఏ ప్రోడక్ట్ అయినా సరే డైలో తయారవుద్ది. ఇప్పుడు సపోజ్ ఇది ఈ బాటిల్ ఉంది, బాటిల్ తయారవ్వాలంటే దీనికి ఒక డై కావాలి. ఈ బాటిల్ తయారయ్యే ముందు ఈ థ్రెడ్ ఉంటుంది, ఈ థ్రెడ్లు హీట్ ఎక్కకూడదు. ఇది ఈ బాటిల్ తయారవ్వక ముందు ఏంటంటే ఒక జస్ట్ ఫ్రీ ఫామ్ అంటారు దాన్ని, ఒక సన్న గొట్టం లాగా ఉంటుంది. ఏది మన డాక్టర్స్ ఏదో బ్లడ్ టెస్ట్ కూడా గొట్టాలు ఉంటాయి, అట్లాంటి గొట్టం లాగా ఉంటుంది. ఇది చిన్న పైప్ లాగా ఉంటుంది. ఇదంతా హీట్ చేసేసి ఒక డైలో పెట్టి ఎయిర్ వదులుతారు, అప్పుడు ఈ బాటిల్ తయారైంది. ఆ తయారయ్యేటప్పుడు ఈ థ్రెడ్లు పాడవకూడదు. ఈ థ్రెడ్లు పాడవకుండా ఉండాలంటే నా చిల్లర కావాలి. అంటే దీని చుట్టూతా కూలింగ్ వాటర్ రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మొత్తం 45 డిగ్రీస్ 50 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుందండి. ఇక్కడ 15 డిగ్రీస్ 10 డిగ్రీస్లో కూలింగ్ వాటర్ రన్ అవ్వాలి, అప్పుడు థ్రెడ్ నలగకుండా ఉంటుంది. ఇక్కడ బాటిల్ తయారవుతుంది. ఇది జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. అట్లాగే మీకు కుర్చీలు తయారవ్వాలన్నా, ప్లాస్టిక్ సంబంధించి ఏ తయారవ్వాలన్నా సరే ప్రతి దానికి డై కావాలి. ఆ డైలు హీట్ ఎక్కకుండా ఉండాలంటే మన చిల్లర ఇండస్ట్రియల్ చిల్లర్లు. అంటే నేను ఇండస్ట్రియల్ చిల్లర్ల విషయానికి వచ్చేవాటికి చాలా చిన్నదండి నాది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్షన్. కానీ ఏపీలో నేను ఒక్కడే ఉన్నా. నార్త్లో ఎక్కువ చేస్తారు. అవి నార్త్లో అయితే అల్లడిచ్చేస్తారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. నాకు ఇంకొకటి ఒక ప్యాషన్ ఉందండి. అన్సీజన్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తానంటే సరదాగా ఢిల్లీ, అహ్మదాబాదు ఒక వారం రోజులు టికెట్ బుక్ చేసుకొని ఒక్కడిని వెళ్ళిపోతా. 2 జతల బట్టలే తీసుకెళ్తా. మొత్తం తిరుగుతా, అక్కడ ఇండస్ట్రియల్ చుట్టూ పిచ్చోళ్ళ తిరుగుతూ ఉంటాను అనమాట. ఒక్కొక్కడు ఎంట్రీ కూడా ఇవ్వడు, లోపలికి కూడా రానివాడు. తిరగడం ఇష్టం నాకు, తిరుగుతూ ఉంటా. అవన్నీ చూస్తూ ఉంటా. అదొక అంటే ఇక్కడ మన కంపెనీని అక్కడ వాళ్ళ కంపెనీతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇంకా మనం ఎక్కడికి వెళ్ళాలని చెప్పి పరిగెత్త బుద్ధి అవుద్ది. అంటే మళ్ళీ టాపిక్ మారిపోతుంది. అలాగా ఇండస్ట్రియల్ చిల్లర్ల విషయానికి వచ్చేపాటికి చాలా పెద్ద మార్కెట్ ఉంది. కానీ నేను చేస్తున్నా, ఏపీలో అయితే నేను చేస్తున్నా. టాప్ 3లోకి వస్తే మన విషయంలో సబ్జెక్ట్లోకి వస్తే టాప్ 3 ప్రోడక్ట్ వచ్చేపాటికి కమర్షియల్ కిచెన్ కూలర్లు, ఈ బీర్ బాటిల్ కూలర్స్ అని ఉంటాయండి. అంటే కమర్షియల్ సెక్షన్కి రెస్టారెంట్లకు వాడే కూలర్లు ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు ఒక బార్ అండ్ రెస్టారెంట్ పెట్టాలంటే దానికి కూలింగ్ ఎక్విప్మెంట్ అవసరం. వాళ్ళకి కావాల్సిన బీర్లు చిల్లింగ్ చేసుకోవడానికి ఒక కూలర్ కావాలి, కూరగాయలు అవన్నీ పెట్టుకోవడానికి ఒక కూలర్ కావాలి. ఇట్లాగా కౌంటర్ టేబుల్ టాప్ కూలర్లు అవి ఉంటాయి. కమర్షియల్ కిచెన్ కూలర్లు అంటారు వాటిని. పెద్ద రెస్టారెంట్ అయితే కోల్డ్ రూమ్ కూడా పెట్టుకుంటారు.
ఓకే, డైరెక్ట్ మినీ కోల్డ్ రూమ్ పెట్టుకుంటారు. ఇది ఆ సెక్షన్ టాప్ 3లో అది వస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని స్టార్ట్ చేయాలంటే మినిమంగా బడ్జెట్ ఎంతతో స్టార్ట్ చేయొచ్చు? బడ్జెట్ సంగతి పక్కన పడేస్తే బడ్జెట్ కాదు కావాల్సింది, నాలెడ్జ్ కావాలి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలంటే నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ లేకుండా మనం ఎంత బడ్జెట్ పెట్టుకొని దిగినా గాల్లో పోసిన పన్నీరు. నాలెడ్జ్ మెయిన్ ఇంపార్టెంట్. ఏం లేదండి, ఇంతకుముందు పాత రోజుల్లో సామెత ఒకటి ఉండేది, ఆడది తిరిగి చెడిపోయింది, మగవాడు తిరగకుండా చెడిపోయాడని. వీడు పప్పు శుద్ధలాగా ఊరు దాటకుండా బయటకు వెళ్ళకుండా ఉంటే వీడు ₹1 తెచ్చి కంపెనీ పెట్టినా ఏముండదు. వీడు ₹1 పెట్టే ముందు ఏం చేయాలంటే దేశం మొత్తం తిరిగేయాలి. అంటే ఏది సరదా తిరగడం కాదు, వీడు ఏదైతే చేయాలనుకుంటున్నాడో దానిపైన నాలెడ్జ్ కోసం తిరగాలి. అట్లా తిరిగి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని పెట్టుకోండి. మీరు ₹10 పెట్టే సక్సెస్ అవుతారు, అసలు ఏం లేకుండా మార్కెట్లోకి వెళ్ళి సక్సెస్ అవుతారు. అది పెట్టుబడితో పని లేదు. మెకానికల్ సెక్షన్లో పెట్టుబడితో పని లేదు. అక్కడి నుంచి గ్రో చేసుకుంటూనే అలా మీరు ఎప్పుడు తీసుకోవాలంటే పెట్టుబడి, ఫస్ట్ మీరు ఒక 2-3 సంవత్సరాలు మీ కంపెనీ నడిపిన తర్వాత అప్డేట్ చేసుకోవడానికి మీరు అప్పుడు పెట్టుబడి తెచ్చుకోవాలి. ఫస్టే మీరు భారీగా మిషనరీ పెట్టేసేసి ఎరగదీసేద్దాం అనుకుంటే మాత్రం ఫెయిల్ అవుతారు. ఫస్ట్ మాత్రం చిన్నగానే స్టార్ట్ చేయండి. యూత్కి నేను చెప్పేది ఏంటంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి, చిన్నగా స్టార్ట్ చేయండి. ఆ తర్వాత అప్డేట్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత, పేరు వచ్చిన తర్వాత అప్పుడు మీ అమ్మ నాన్న పిలిచి, నాన్న నేను ఈ కంపెనీ పెట్టాను, ఇదిగో ఇంతవరకు సక్సెస్ అయ్యాను, ఈ మిషనరీ తీసుకొద్దాం, ఇక్కడి నుంచి అప్డేట్ చేద్దాం అని అప్పుడు అడగండి. అప్పుడు డెఫినెట్గా మిమ్మల్ని నమ్మిస్తారు. అప్పుడు ధైర్యంగా పెట్టవచ్చు కూడా. మీకు ఒక నాలెడ్జ్ వచ్చేసింది అప్పటికి. స్టార్టింగ్ అట్లని మరి జీరోతో చేయమని చెప్పనులే, కానీ నేను మినిమం ఏదో షాప్ రెంట్ వాళ్ళకి ఒక 10 లక్షలు ఉండాలి. 10 లక్షలను ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ గారు. అంటే ఇప్పుడు యూత్ కానీ బిజినెస్ పెట్టాలన్న మోటోతో ఉన్న వాళ్ళు కానీ ఎట్లా ముందుకు రావాలి, అసలు వాళ్ళు ఒకలా ఆలోచిస్తారమ్మో డబ్బు ఉంటేనే బిజినెస్ పెట్టగలం, లేకపోతే బిజినెస్ చేయలేం, మన వల్ల కాదు, ఎవడో ఒకటి కిందకి వెళ్ళి మనం పని చేసుకుందాం అన్న ఇదిలో ఉంటారు. కానీ మీరు డబ్బు కాదు, నాలెడ్జ్ ఉంటే బిజినెసే కాదు ఎక్కడైనా పైకి రావచ్చు అని అయితే మీరు నిరూపించి చూపించారు కూడా ఇప్పుడు చాలా మందికి. మీలో ఎవరైనా ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకుంటున్నా, లేక ఇక్కడ కొంటే బాగుంటుందా అని కొంచెం ఆలోచనలో ఉన్నా, లేదా చీప్ కాస్ట్కి వస్తున్నాయి కదా అని ఎక్కడైనా కొనాలని ఆలోచిస్తున్నా కానీ మీకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకుంటే మీరు ఈ లొకేషన్కి వచ్చి మీకున్న డౌట్స్ అన్నిటిని సుకుమార్ గారిని అడిగితే చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఈ ప్రోడక్ట్కి ఇంత అమౌంట్ ఎందుకు పెట్టాలన్న దానికి కూడా వ్యాలిడ్ రీజన్స్ కూడా ఇస్తారు. మీరు కనుక దీక్ష మీడియాని ఫాలో అవుతున్నారు అయితే, మీరు అవ్వకపోతే ఫాలో చేసుకొని ఇక్కడికి వచ్చి మేము ఇక్కడి నుంచి వస్తున్నాం అని చెప్తే మీకు స్పెషల్ సర్వీస్ అనేది ఉంటుంది అండ్ స్పెషల్ రికగ్నైజేషన్ కూడా ఉంటుంది. మీకు కస్టమైజ్డ్ ప్రోడక్ట్స్ అనేవి వీళ్ళు కస్టమైజ్ చేసి మీకు ఇస్తారు. మీ ఇంట్లో ఏరియాకి తగ్గట్టుగా ఆర్ఎల్స్ మీ షాప్లో ఏరియాకి తగ్గట్టుగా చూడడానికి నీట్గా వీళ్ళు ప్రోడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేసి మీకు ఇస్తారు. ఈ లొకేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేశాను. ఇది విజయవాడ గాంధీనగర్లో అయితే ఉంది. మీరు ఎవరిని అడిగినా కూల్ స్టార్ రిఫ్రిజిరేటర్ వర్క్స్ అని చెప్తే ఎవరైనా చెప్తారు. అండ్ మీకు పూర్తి డీటెయిల్స్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ గారు, మీ వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించినందుకు. చూసారు కదా, ఇండస్ట్రీ అంటే ఇంత డబ్బులు పెట్టాలి, ఇంత డబ్బులు పెడితేనే మనం సక్సెస్ అవుతాం అని ఒక ఏదో ఎజంప్షన్లో ఉంటాం. కానీ అదంతా నిజం కాదు. ఏమీ లేకుండా, ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేకుండా కూడా సక్సెస్ అవ్వచ్చు అని మనకి సుకుమార్ గారు కష్టపడి నిరూపించి చూపించారు. అండ్ వారు చెప్పిన ప్రతి ఇన్ఫర్మేషన్ యూత్కే కానీ, బిజినెస్ పెట్టాలనుకునే ప్రతి ఒక్క వ్యక్తికి కానీ, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.